దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరందరూ కూడా అలా నిలబడి ఉంటుండగా చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనం, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి మరొకసారి నీ సన్నిధిలోకి మమ్మల్ని తోడుకొచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ రాత్రి తప్పనిసరిగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడండి. ఇక్కడ ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూపులతో ఇక్కడ ఉన్నారు. వారితో వారి హృదయాలతో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నా సోదరి సోదరులందరినీ దర్శించండి. ఈ కూడిక ప్రభువా మాకు దీవెనకరంగా నీకు మహిమకరంగా జరిగించమని, ఇక్కడ వ్యతిరేకమైన ప్రతి దురాత్మ శక్తులను, దెయ్యపాత్మలను, క్రీస్తు విరోధి ఆత్మలన్నిటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలో బలముగా వచ్చునుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ప్లస్ అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో మీ అందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి? హల్లెలూయా. సో దేవుడే మనకి సహాయం చేయను గాక. ప్రార్థన చేయండి. ఇక్కడికి వస్తున్నటువంటి గ్రామస్తులు మీరందరూ ప్రార్థన చేయండి. మంచి మందిరం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. చక్కగా అనుకూలంగా ఉన్నటువంటి స్థలము, మన బడ్జెట్ కూడా అనుకూలంగా ఉండాలి. అదేవిధంగా చక్కగా ఆరాధించుకోవడానికి, చక్కగా కూడుకోవడానికి ఒక చక్కని స్థలం ఉంటే బాగుంటుంది, సౌకర్యవంతంగా ఆలోచిస్తున్నాం. మీ ప్రార్థనలో మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అంశం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే వస్తున్న దినాలు మళ్ళీ వర్షాకాలం అయితే ఇక్కడ పెట్టేటటువంటి పరిస్థితులు చాలా ఇబ్బంది అవుతుంది. సో దేవుడు ఒక చక్కని చిన్న షెల్టర్ ఇస్తే సరిపోతుంది ఆరాధనలో కూడుకోవడానికి. మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అంశం మీద కొంచెంగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహాయాన్ని నేను కోరుతూ ఉన్నాను. తప్పనిసరిగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే ఎవరి అవసరత కోసమన్నా మనం ప్రార్థన చేస్తేనట మన అవసరాలు తీరుతాయట. నిత్య జీవం అంటే ఇతరుల కొరకు జీవించడం అనేది. సో ఎప్పుడైతే మనము ఇతరుల కొరకు త్యాగం చేస్తున్నామో, కనీసం ప్రార్థన చేస్తున్నామో, దేవుడు ఆ ప్రార్థన చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా దీవిస్తాడు. సో మీరు దీవించబడాలంటే మీరు కూడా ఇతరుల వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దైవజనులుగా మేము ఉంటాం. మీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మేము కూడా దీవించబడతాం. మీకోసం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఒట్టిగా వదిలిపెట్టడు, కానీ మమ్మల్ని దీవిస్తాడు. సో మీరు మా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని పరిచర్య కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ కుటుంబాలను, మీ అవసరాలను దేవుడు తీరుస్తాడు. సో ఈ ప్రార్థన అంశం మీకు వచ్చినట్టుగానే మీరు మోకరిస్తున్నప్పుడు ఆ సేవకులు వస్తున్నారు, ఒక చక్కని చిన్న మందిరం ప్రభు నీ చిత్తమైతే దయచే ప్రభు అని చెప్పేసి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చిన్న వాక్యాన్ని మనం చెప్పుకుందాం. ఎందుకంటే సమయము కాలాతీతం అయింది. మేము ఎక్కడి నుంచో దూరం నుంచి రావడం, ప్రయాణం దరిదాపుగా 2 గంటల పైనే ప్రయాణం చేసి వస్తున్నాం ఇక్కడికి. గురువారం అయినా ఇప్పుడైనా పక్కనే కాదు, కానీ దరిదాపుగా 2 గంటలు పైబడి ఉదయకాలం అంతా ఆరాధన చూసుకుని అక్కడ మరలా సాయంకాలం మళ్ళీ ప్రయాణమై దూరం వస్తున్నాం. అందుకే కొద్దిగా లేట్ అవుతుంది. సో సహజమైతే భవిష్యత్తులో ఇంకా త్వరగా 7 గంటలకే వచ్చేసి
9 ఆ లోపులోనే పంపించేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు వస్తున్నారు ఆసక్తితో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. మీరు మర్చిపోవద్దు, ప్రార్థన మాత్రం చేయండి. దేవుడు మీ ప్రార్థన వింటాడని మాత్రం నేను నమ్ముతున్నాను. నేను కొద్దిసేపు వాక్యాన్ని మాట్లాడతాను. దేవుడు తప్పనిసరిగా మనతో తోడుగా ఉండును గాక. హల్లెలూయా. సో ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనంలో యెహెజ్కేలు అనే ప్రవక్త ఉన్నాడు. యెహెజ్కేలు అనే ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ప్రవక్తలను వాడుకుంటున్నాడు. ప్రవక్త దేవుని మనుషుడు అంటే దేవుడు ఏదైతే ఇస్తున్నాడో ఆ యొక్క వాక్యాన్ని తీసుకుని ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. నేరుగా దేవుని వద్ద నుంచి వాక్యాన్ని తీసుకుని ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మాట్లాడడానికే ప్రయత్నిస్తున్నాడు. అయితే ప్రవక్త ఏమన్నాడంటే యెహోవా హస్తము నా మీదకు వచ్చింది అన్నాడు. యెహోవా హస్తము నా మీదకు వచ్చింది అన్నాడు. యెహోవా హస్తం అంటే ఏ విధంగా ఉంటుంది? మనం అనుకున్నటువంటి ఎరచే అనుకుంటాం, కానీ యెహోవా హస్తం అనేది ఆయన అగ్ని స్తంభమై ఉన్నది. ఆయన హస్తము కింద ఇజ్రాయేలు ప్రజలు నడిపించాడంటే ఆయన హస్తం ఏంటంటే అగ్ని స్తంభము, మేఘ స్తంభమై ఉన్నది. అంటే ఇప్పుడు యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వస్తుందంటే దాని అర్థం ఏంటంటే యెహెజ్కేలు మీదకి అగ్ని స్తంభం వస్తుంది. ఏ అగ్ని స్తంభం అయితే ఇజ్రాయేలు ప్రజలను ఆ యొక్క బంధకాల్లో నుండి ఆ యొక్క శత్రువు చేతుల్లో నుంచి విడిపించిందో అదే అగ్ని స్తంభము యెహెజ్కేలు మీదకి వచ్చింది. అదే అగ్ని స్తంభం మోషే మీదకి వచ్చింది. అదే అగ్ని స్తంభము పౌలు మీదకి వచ్చింది. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి దైవజనుల మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అగ్ని స్తంభం వచ్చిందట. యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. అప్పుడు నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎండిపోయిన లేకపోతే ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపాను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దైవజనుడు ఒక దర్శన రూపంలో దేవుడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో చోటకి. అంటే ఏదో బయలుపరచాలనుకుంటున్నాడు ఈ వ్యక్తిని తీసుకుని, ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకుని ఎముకలు ఉన్న చోటకి తీసుకెళ్ళాడు. ఎండిపోయిన ఎముకలు ఉన్న చోటకి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి ఏమన్నాడంటే, ఓ దేవుని నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుగలవా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎండిపోయినాయి కదా, ఇవి తిరిగి బ్రతకగలవా? ఎండిపోయిన ఆ ఎముకలు తిరిగి లేపగలవా అని దేవుడు అడుగుతున్నాడు. అది నీకే తెలుసు, నాకేమీ తెలియదు అంటున్నాడు. అక్కడ మనుషులు బ్రతుకున్న చోటకి వెళ్ళి వాళ్ళు బ్రతకగలరు అనట్లేదు. ఎండిపోయినటువంటి ఆ ఎముకలు అంటే ఫర్ సపోజ్ మనం ఉన్నాం 3 రోజుల్లో 72 గంటల్లో మన శరీరం కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. భూమి మీద ఉన్నప్పుడు చాలా అందంగా ఉండొచ్చు, చాలా సౌందర్యంగా ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం చచ్చిపోతున్నామో, సమాధిలో పెట్టబడుతున్నామో, మనము ఏమవుతామంటే 72 గంటల తర్వాత కుళ్ళిపోవడం ప్రారంభిస్తాం. ఆ కుళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఎముకలుగా ఫైనల్గా మారిపోతాయి, ఎండిపోతాయి అన్నమాట. అంటే ఏమీ లేని చోట, అసలు జీవమే లేని చోట ఎముకలేమి కదలలేవు, ఎముకలేమి మెదల్లేవు, అవి అలా పడున్నాయి అంతే. ఇప్పుడు చాలా చోట్ల మనం సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పాతకాలంలో చనిపోయిన పుర్రులు కనబడతాయి, కాళ్ళు కనబడతాయి, లేదా చేతులు కనబడతాయి, మొండాలు కనబడతాయి, ఆ విధంగా కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ ప్రవక్తను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఏమీ లేనటువంటి ఒక డ్రై ప్లేస్లోకి తీసుకువెళ్ళాడు. అన్నీ ఉన్న చోటకి దేవుడు నడిపించట్లేదు, కానీ దేవుని సేవకుడిని డ్రై ప్లేస్లోకి తీసుకెళ్తున్నాడు. అంటే నిరీక్షణకు ఎలాంటి ఆధారము లేనటువంటి ఆ స్థలములోనికి దేవుడు నడిపిస్తున్నాడు. అక్కడ అన్ని పరిస్థితులు బాగున్న చోటకి దేవుడు నడిపించట్లేదు, కానీ అక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా కఠినంగా ఉంది, జీవము లేదు, కదలికలు లేవు, ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు అవి. అలాంటి స్థలములోనికి ప్రవక్తను తీసుకుని వెళ్తున్నాడు దేవుని సేవకుడిని. అదేవిధంగా గమనించండి, అక్కడ ఏమైపోయింది, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, జీవం లేదు. ఇప్పుడేమన్నాడు, ఇవి బ్రతకగలవా అంటున్నాడు. నాకేం తెలుసు ప్రభువా, నాకేం తెలుసు, అవి నీకే తెలుసు బ్రతకగలవో లేవు అంటే. బ్రతకొచ్చు లేదా బ్రతకమని చెప్పట్లేదు, కానీ నీకు తెలుసు అవి బ్రతుకుతాయో లేదో. అంటే ఇప్పుడు ఒక దేవుని కుమారుడు ఎండిపోయిన వ్యక్తి అతను తిరిగి జన్మిస్తాడా, లేకపోతే దేవుని మార్గములో పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యములో నడిపించబడతాడా లేదనేది మన ఎవ్వరికే తెలియదు. అప్పటి వరకు తాగుతూ, తిరుగుతూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, రాబరీలు చేస్తూ, జోదాలాడుతూ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు. ఈ వ్యక్తి మారతాడా అని ప్రభు అడుగుతున్నప్పుడు ఈడు మారడు అని మనం అంటాం.
కానీ ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, నాకు అతను మారుతాడో లేదో నాకు తెలియదు, నీకే తెలుసు అంటున్నాడు. కొంతమంది ఏమంటామంటే, ఈడు మారడు, ఈడు బ్రతికింతే అంటాం మనం. ఈడు తాగుబోతే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇతను మారలేదు, ఇతను బ్రతికింతే అని మనం అంటూ ఉంటాం. కానీ ఇక్కడ హెజ్కేల్ ఏమంటున్నాడంటే, అది నీకే తెలుసు ప్రభువా, నాకేం తెలుసు అన్నాడు. అంటే ఒక చచ్చిపోయిన స్థితిలో ఉన్నవాడు, లేకపోతే లోకంలో త్రాగుబోతుగా తిరుగుబోతుగా ఒక జోదం ఆడుతూ వ్యభిచారం ఆడుతూ లోకంలో చెత్త జీవితం జీవిస్తున్నవాడు ఒక క్రైస్తవ జీవితం జీవించగలడా అని అడుగుతున్నాడు. ఒక వ్యభిచారం చేస్తూ లోకంలో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ తాగుతూ దందనాలు ఆడుతూ విచ్చలవిడి జీవితాన్ని బ్రతుకుతున్నవాడు తిరిగి మరలా బ్రతకగలడా అని అడుగుతున్నాడు. తిరిగి బ్రతకగలడా? నాకేం తెలుసు ప్రభువా, నీకే తెలుసు అంటున్నాడు. లేదనట్లేదు, అవునంటలేదు. బట్ నీకు తెలుసు ఏ వ్యక్తి మారుతాడో, ఏ వ్యక్తి మారడో, ఏ వ్యక్తి దేవుని వద్దకు వస్తాడో, ఏ వ్యక్తి దేవుని వద్దకు వస్తాడో అదంతా నీకే తెలుసు. నాకు తెలియదు ప్రభువా, అదంతా నీకే తెలుసు నాయనా అంటున్నాడు. అవును, నిజంగా కట్టిన తాగుబోతులు, కటిక దెయ్యాలతో రోడ్ల మీద తిరుగుతున్నవారు దేవుడు మార్చగలడు. ఇప్పుడు సేవకుని ఎక్కడ నడిపించాడు? భయంకరమైనటువంటి ఆ ఎముకలు ఉన్న చోటకి నడిపించాడు. జనసంచారంలోకి నడిపించలేదు, కానీ ఎండిపోయిన వారి జీవితాల దగ్గర నడిపిస్తున్నాడు. ఎండిపోయిన వారు, ఎలాంటి నిరీక్షణకు ఆధారం లేనివారు, ఎలాంటి సౌకర్యాలు లేనివారు, జీవితాలు నశించిపోతున్నవారు, పాడైపోయిన బ్రతుకులు కలిగిన వారు, జీవితం మీద విరక్తి పుట్టినవారు, అలాంటి వ్యక్తుల దగ్గరికి దేవుని సేవకుని ఆయన పంపిస్తున్నాడు. ఎలాంటి ఆధారం లేదు, చచ్చిపోయిన వాళ్ళు పుర్రులే ఉన్నాయి, కదలడానికి మెదలడానికి కూడా శక్తి లేదు. గమనించండి, ఎండిపోయిన బ్రతుకులో లెక్క ప్రకారం చెప్పాలంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు వారి జీవితాలు ఎండిపోయాయి. 400 సంవత్సరాలు ఆ ఫరో యొక్క బానిసత్వంలో ఎండిపోయి బ్రతుకుతున్నారు. వాళ్ళు కొట్టే కొరడా దెబ్బలు, వాళ్ళు పెట్టే భయంకరమైనటువంటి తిండి, ఎలాంటి ఆధారం లేదు. మేము విడిపించబడతామా? ఎండిపోయారు వాళ్ళు, ఎముకలే కనబడుతున్నాయంట శరీరంలో. ఎందుకంటే 400 సంవత్సరాలు ఆ ఫరో వాళ్ళని బాధిస్తున్నాడు, వాళ్ళు నిట్టూర్పులుడుస్తున్నారు. ఏంటి మా స్థితి ఎలాగైపోయింది, ఏంటి మేము బానిస బ్రతుకు బతుకుతున్నాం ఏంటి? ఈరోజు కూడా నిజంగా దేవుడు ఒక వ్యక్తిని మన వద్దకు పంపించకపోతే మనం బానిసత్వంలోనే కొనసాగిపోతాం. దేవుడి యొక్క సేవకుడిని మన వద్దకు నడిపించకపోతే మన జీవితాలు నాశనానికి వెళ్ళిపోతాయి. కానీ కృపలో ఐశ్వర్యవంతుడైన దేవుడు వాళ్ళు నిజంగా వారు చూస్తే ఎముకలు ఎండిపోతున్నాయండి. ఈరోజు కూడా చాలామంది త్రాగి తిండులు తినక వాళ్ళ యొక్క ఎముకలన్నీ బయటికి కనబడతాయి. టీబీ వ్యాధులను బట్టో, లివర్ పాడైపోయో, వారి జీవితాలు నశించిపోయి ఎలా కనబడతారు? మనిషి దగ్గర ఏమీ ఉండదండి. ఫైనల్గా మంచాల మీద పడిపోయి నీళ్ళు చుక్కలు ఎవరన్నా నోట్లో వేస్తే ఆ జావ ఏదో వేస్తే తప్ప బ్రతకలేనటువంటి పరిస్థితులకు మనుషులు జారిపోతున్నారు. ఏమవుతుంది? చివరికి వచ్చేటప్పుడు మనిషి జీవితం ఏమవుతుంది? పడిపోయి ఆ ఎముకలు గూళ్ళలాగా అలాగుండి ఆ మంచాల మీద ఉండి ఏమవుతున్నాయి? ఆ జావ కాస్తుంది భార్య, ఆ జావ ఏం చేస్తుంది? నోట్లోకి వేయడం తప్ప కనీసం నిలబడి తినేటటువంటి స్టేజ్ కూడా లేదు. ఎముకలు ఎండిపోయే స్థితి అది. ఎలాంటి ఆధారం లేదు, ఎముకలు పగిలిపోయాయి. మంచం మీద నుంచి కూడా లేవలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అదే. వాళ్ళు పెడితే తినటం, లేకపోతే లేదు. బానిసత్వం, కఠిన బానిసత్వం. ఆమేన్. 10 రకాల దేవతలు ఉన్నారంట అక్కడ. ఐగుప్తులో 10 రకాల దేవతలు ఉన్నారంట. ఆ 10 రకాల దేవతలతో వాళ్ళు బాధించబడుతున్నారట. అందుకే ఐగుప్తులో 10 రకాల తెగుళ్ళు ఎందుకు కొమ్మరించాడంటే 10 రకాల దేవతలు ఉన్నారు అక్కడ. 10 రకాల దెయ్యాలు ఉన్నాయి అక్కడ. 10 రకాలు వాళ్ళు బానిసలుగా మార్చేస్తున్నాయి. ఈ 10 దెయ్యాలు వాళ్ళని అటాక్ చేస్తున్నాయట. ఎన్ని ఉన్నాయంటే దెయ్యాలు? 10 ఉన్నాయంట అక్కడ. అందుకే నిర్గమాకాండం 12:12 ఏముంది? మీ దేవతలు వ్యతిరేకంగా నేను పోరాడతాను అన్నాడు. అందుకే అక్కడ 10 తెగుళ్ళు వచ్చాయి. ఒక్కో తెగులు ఒక్కో దేవతకి వేసాడు. ఒక్కో తెగులు ఒక్కో దేవతకి వేసాడట. ఈ యొక్క 10 దేవతలతో, లేకపోతే ఈ 10 విగ్రహారాధనతో వాళ్ళు బాధించబడతానన్నారు దేవుని పిల్లలు. ఎండిపోయిన బ్రతుకులు, కనీసం మాకు ఇదేనా బ్రతుకు? వాళ్ళు కొరడాలతో కొడుతున్నారు, భయంకరమైన వెట్టి చాకరీ చేపిస్తున్నారు. ఎవరు వాళ్ళు? దేవుని పిల్లలు. ఎక్కడున్నారు వాళ్ళు? నిజంగా ఎండిపోయిన బ్రతుకులు. వాళ్ళు జీవించుచున్నామనే పేరు ఉంది, కానీ వాళ్ళు చచ్చింతో సమానం. వాళ్ళు బ్రతుకు చూడడానికి జీవిస్తున్నారు అంతే. ఈరోజు చాలామంది కంటికి జీవిస్తున్నట్టుగా కనబడతారు, కానీ వాళ్ళ లోపలంతా చచ్చిపోతుంది.
ఇప్పుడు ఆల్కహాల్ వెళ్ళి ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి కుదురంగా కూర్చుంటుందా? నీ లివర్ తింటుంది, నీ కిడ్నీలు తింటుంది. నువ్వు దాన్ని తాగేసి 10 నిమిషాల్లో మర్చిపోతావు. అది లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు అనుకుంటారు? ఆ కొంచెంసేపు మత్తు వస్తుంది, మైండ్కి వెళ్తుంది. అది అనుకుంటా మైండ్కే కాదు వెళ్ళేది అది. అవునా? మైండ్కే కాదు ఆ మత్తు వెళ్ళేది. దాని తర్వాత నీ బాడీలో ఉన్న ప్రతి పార్టు ఏమంటాడు? ఆ ప్రేగులు ఒరిసిపోయాయి, ఆ లివర్ డ్యామేజ్ అయిపోయింది, ఊపిరితిత్తులు సరిగా పనిచేయట్లేదు, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఏం చేస్తుంది? తాగింది లోపలికి వెళ్ళి ఒక్కో పాటు చంపి జీవము లేకుండా ఆ యొక్క మందులో ఉన్నటువంటి వైరస్ వెళ్ళి ఏం చేస్తుంది? జీవం లేకుండా ఆ పురుగులు వెళ్ళి దాన్ని తింటూ ఉంటాయి నీ లోపల ఉన్న భాగం. నువ్వేమనుకుంటా? తాగేశాను, పెగ్గేసేసాను కాబట్టి నాకు మంచి మత్తు వచ్చేసింది, మంచి ఎంజాయ్మెంట్గా ఉంది నాకు. తాగుతావు, ఆడితో మాట్లాడుతావు, ఈడితో మాట్లాడుతావు, తిరుగుతావు, లేనిపోని గొడవలు పెట్టుకుంటావు. అవునా? అంతటితో అయిపోద్ది. పొద్దున్న మళ్ళీ లెగుతావు, నువ్వు చాలా మంచిగా మాట్లాడతావు. రాత్రి ఎవరితో గొడవ పడ్డావు వాడిని ఎరా బావాని పిలుతావు. అవునా? కానీ నువ్వు అంతటితో మర్చిపోతావు. కానీ నువ్వు తాగింది ఇంకా లోపల వర్క్ చేస్తుంటుంది. లివర్ మీద ప్రభావం పడుతుంది, కిడ్నీ మీద ప్రభావం పడుతుంది. అవునా? తర్వాత ఏమవుతుంది? నీ ఊపిరితిత్తులు పాడవుతాయి, నీ గుండె సమస్యలు వస్తాయి, అన్నీ అవుతాయి. ఇప్పుడు ఏమవుతున్నది? ఎండిపోయిన ఎముకల స్థితిలోకి వచ్చేసారు. అంతలా బాధిస్తున్నాడట, భయంకరంగా కొడుతున్నాడంట. ఈరోజు కూడా దెయ్యము అనేక మందిని బానిసలుగా మార్చేసింది. బానిసలుగా మార్చేయడమే. అనేక మంది ప్రజలను, క్రైస్తవులు కూడా బానిసలుగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఆ బార్ షాపుల్లో, బార్ అండ్ రెస్టారెంట్లో తిరుగుతున్నారు. ఈవెన్ ఈరోజు స్త్రీలు కూడా మందు తాగే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ యొక్క దాసత్వంలో ఉన్నప్పుడు నిరీక్షణకు ఆధారం లేదు, అందరికి ఎముకలే కనబడుతున్నాయి అంటారు కదా. ఎవడన్నా నీ గూళ్ళే కనబడుతున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడ ఎడుతున్నారు అంటారు. చూడండి, ఒక బాగా తాగి ఏం కనబడతాయి? గూళ్ళే కనబడతాయి. స్కెలిటన్ లాగే మారిపోతారు, ఎండిపోయిన ఎముకలవి. అందులో పవర్ లేదు. ఇంతకు ముందు 200 కేజీలు అవలేలుగా ఎత్తేవాడు, ఇప్పుడు కనీసం గ్లాస్ అట్టుకోలేడు. ఎలాగంటాడు గ్లాస్ పోయడానికి? అవునా? ఎందుకని? ఎముకల్లో పవర్ లేదు, ఎండిపోయిన ఎముకలవి. ఎండిపోయింది బ్రతుకు, ఎండిపోయింది జీవితము. ఈరోజు చాలా మంది జీవితం అలాగే చేసుకుంటున్నారు, ఎండిపోతుంది జీవితము. కనీసము సెల్ ఎత్తి ఫోన్ మాట్లాడలేరు. ఎలాగంటాడు? ఇలా మాట్లాడతాడు. ఇంతకుముందు 200 కేజీలు బరువు మోసేవాడు ఇప్పుడు బానిస అయిపోయి కనీసం సెల్ ఫోన్ ఎత్తేవాడికి ఇలా సేవకాడు ఇలా మాట్లాడుతుంటాడు. అవునా? ఎండిపోయిన ఎముకలు. బ్రతుకుతున్నామనే పేరుంది కానీ అందరూ ఎండిపోయారండి. అప్పుడు అలాంటి సమయంలో ఎండిపోయిన వారి దగ్గరికి దేవుడు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడట. యెహోవా హస్తం ప్రవక్త దగ్గరికి వెళ్ళిందంట. నేను తీసుకువెళ్తాను రా అన్నదట. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రవక్త ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు, ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్లో ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ఆమేన్. ఎండిపోయిన బ్రతుకులు ఉన్నాయి. స్త్రీలేంటి, పురుషులేంటి భయంకరంగా బాధించబడుతున్నారు. వారి జీవితాలు సరిగా లేవు. టీవీలకి బానిస అయిపోయారు, సినిమా శిఖర్లకు బానిస అయిపోయారు, లోక కార్యాలకు బానిస అయిపోయారు, లోక ఫ్యాషన్లకి బానిస అయిపోయారు, పూర్తిగా దెయ్యానికే బానిసలుగా మారిపోయారు. ఇలా మారిపోయినటువంటి పరిస్థితిలో ఆమేన్ ఎవరు వస్తున్నారు అక్కడికి? ప్రవక్త వస్తున్నాడు. ప్రవక్త దగ్గర ఎప్పుడు కూడా ప్రవచన వాక్యం ఉంటుంది. ప్రవక్త దగ్గర ఎప్పుడు కూడా ప్రవచన వాక్యం ఉంటుంది. ప్రవక్త దగ్గర ఎప్పుడు కూడా సొంత మాటలు ఉండవు. ఆమేన్. దేవుని మాటే ఉంటుంది ప్రవక్త దగ్గర. ఆమేన్. ఇప్పుడు ఏం జరిగింది? మోషే నువ్వు లే, అక్కడ ఎండిపోయిన ఎముకలు ఉన్నా, నిన్ను అక్కడ తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఎండిపోయిన బ్రతుకుల దగ్గర తీసుకెళ్తున్నాడు. ఒక దైవజనుడి దగ్గర తీసుకొస్తున్నాడంటే నువ్వు ఎండిపోయేవాడు కాబట్టి నీ దగ్గర తీసుకొస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలు, భయంకరమైన వెచ్చడమైన జీవితాలు, లోక సంబంధమైన జీవితాలు, పాప సంబంధమైన బ్రతుకుల దగ్గరికి ఒక దేవుని సేవకుని పంపిస్తున్నాడు. దేవుని యొక్క దాసుని పంపిస్తున్నాడు. నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఏం మాట్లాడమంటున్నాడు? ప్రవచనాలు మాట్లాడమంటున్నాడు. ఈరోజు ప్రవచనాలు మాట్లాడమంటే క్రైస్తవులకి ప్రవచనం అవసరం. అవునా? ఈరోజు క్రైస్తవులు ప్రవచనమే మర్చిపోయారు. క్రైస్తవులు ప్రవచన వాక్యాన్ని మర్చిపోయారు. ఏదైతే గడియ వాక్యానికి ప్రవచనాలు ఇస్తున్నాడో, ఏ వాక్యాన్ని అయితే ఆయన ముందుగా ప్రవచిస్తున్నాడో ఆ ప్రవచించే మాటలే క్రైస్తవులు మర్చిపోయారు. ఇప్పుడు మరలా ప్రవచన వాక్యాన్ని తీసుకుని వారితో మాట్లాడంటున్నాడు ఆయన. అవునా? ప్రవక్త ఎప్పుడు కూడా ప్రవచన మాటలు తీసుకుని వస్తాడు. ఇప్పుడేమన్నాడు? ప్రవచనం ఎత్తి చెప్పు మోషే అన్నాడట. అఫ్కోర్స్ నేను మాట్లాడతాను. ఎక్కడ చేశాడు ప్రవచనము? ఆదికాండం 15 అధ్యాయంలో అబ్రహాముతో ప్రవచనం చేశాడు.
ఆది కాండంలో అబ్రహాంతో చేశాడు ఆ ప్రవచనం, వాగ్దానం చేశాడు. అవునా? నా సోదరుడా, నీకు తెలియకపోవచ్చేమో, నీ కోసం ఇదివరకే బైబిల్లో ఒక ప్రవచనాన్ని రాయించాడు. నీకు తెలియకపోవచ్చు నీ ప్రవచన వాక్యము నీ కోసం ఇదివరకే బైబిల్లో రాశాడు. నీ కొరకు ఇదివరకే గ్రంథాల్లో రాశాడు ఆయన. నీకు తెలియదు, ఇజ్రాయేల్ ప్రజలకు తెలియట్లేదు. ఏదో కొద్దిగా కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియట్లేదు. కొంతమంది తెలిసినా పట్టించుకునే పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు బానిసలుగా ఉన్నారు. సాయంకాలం 6-5 బాందీ షాప్ కాడ ఉండాలి. బానిస అయిపోయారు. ఏమంటాడు? ఊగిపోతుంది నాకు, చేలు షేక్ వచ్చేస్తుంది నాకు అంటాడు. ఈమె పాపం చేయకపోతే ఉండలేదు. 7 గంటలకి సీరియల్ వచ్చేటప్పటికి కొండలో మండలో అవి సరిగా కడుగుతుందో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిపోయి టీవీ కాడికి వెళ్ళిపోయి రిమోట్ సరిగా పనిచేయకపోయిన బ్యాటరీలు 4 సార్లు కటక కొట్టి తెగ మార్చేస్తుంటుంది. బానిసలు అయిపోయారు. అవునా? బానిసలు అయిపోయారా? ప్రతిదానికి బానిస అయిపోయారా? ప్రవచనాల కోసం తెలియదు, వాక్యము కోసం తెలియదు, వాక్యం ఏముందో తెలియదు. కానీ దేవుడు సేవకుని పైకి లేపుతున్నాడు. ఆ కాలంలో ప్రవచన వాక్యం ఉంది, అక్కడ ప్రజల కోసం వాక్యం ఉంది. నా సహోదరుడా, నువ్వు దేవునిలో భాగమై ఉన్నావు. నీ కోసం ఒక ప్రవచన వాక్యం ఉంది. నీకు తెలియపోవచ్చు ఆ వాక్యం ఏంటో. ఈ రాత్రి నీ కోసం బైబిల్లో రాయబడిన లేఖనముల కోసం చెప్పడానికి దీన సేవకుడు నిలబడ్డాడు. ఎందుకు వస్తున్నాడు? ఆ సేవకుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎండిపోయిన ఎముకల దగ్గరికి. అవునంటారా? ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్తున్నాడా? అక్కడ ఎలాంటి జీవం లేదండి. ఎక్కడ చూసినా ఎండిపోయింది. ఎవరి ఇల్లు చూసినా ఎండిపోయింది. ఏ సమాధి చూసినా ఎండిపోయింది. అవునా? సంఘాలు కూడా ఎండిపోయాయి. సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు సంఘాలని. అంటే సంఘాలు ఏమన్నా ఎముకలు ఎండిపోనివి, ఎండిపోయిన ఎముకలు సంఘాల్లో ఉన్నాయి. ఈరోజు సంఘాలకు వెళ్తున్నారు కానీ జీవం లేదు. సంఘాలకు వెళ్తున్నారు కానీ విశ్వాసం లేదు. సంఘాలకు వెళ్తున్నారు కానీ లోకపరమైన జీవితాలే జీవిస్తున్నారు. దేవుని సేవకుని పైకి లేపుతున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, నరపుత్రుడా, నువ్వు అచ్చడికి వెళ్ళు. ఆమేన్. తీసుకెళ్తున్నాడా? కానీ వాళ్ళందరూ కొంతమందికి ఎంజాయ్మెంట్గా ఉంది. లోకంలో ఎంజాయ్మెంట్గా ఉంది. గుర్తుపెట్టుకొని, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు త్రాగుళ్ళలో కూడా సంతోషించలేవు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు వ్యభిచారం చేస్తున్నా సంతోషించలేవు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు సినిమా లోకంలో ఉన్నా సంతోషించలేవు. నువ్వెన్ని ప్రయత్నాలు చేయి, నీకు సంతోషమే దొరకదు అందులో. నీ త్రాగుల్లో, నీ వ్యభిచారాల్లో, నీ సినిమాలో, నీ థియేటర్లో నువ్వెంత సంతోషంగా ఉందామన్నా ఆ సంతోషం నీకు ఎక్కువ కాలం ఉండదు. నువ్వు దేవుని కుమారుడు అయితే. ఆమేన్. ఇప్పుడు ఏమవుతుంది? వచ్చాడంట డ్రై ప్లేస్లోకి, ప్రవచనం ఎత్తుతున్నాడట. నరపుత్రుడా, ప్రవచనం ఎత్తు. ఉందా ప్రవచనం ఆయనకి? ప్రవచన వాక్యం ఉందా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ కాలం కొరకు కూడా ప్రవచన వాక్యం ఉన్నది. ఈ కాలం కొరకు కూడా ప్రవచన వాక్యం ఉన్నది. ఈరోజు నీ కొరకు కూడా ప్రవచన వాక్యం ఉన్నది. నా కొరకు కూడా ప్రవచన వాక్యం ఉంది. ఆ ప్రవచన వాక్యం ఎత్తి నీకు జీవమును కలగజేసేవాడు ఏడి? ఆ ప్రవచన వాక్యం ఎత్తి నీకు జీవాన్ని ప్రకటించేవాడు ఏడి? లేరు. నువ్వు కనుగొన్నావా? ప్రవచన వాక్యం అందరికి ఇచ్చేది కాదు. చాలా మంది అంటారు ప్రవచన వాక్యం వచ్చేసిందంట, సబారే బాగా 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 డబ్బులు ఇచ్చే, డబ్బులు వచ్చి త్వరగా సబారే బా సబారే బా. కాలిపోతాడు వీడు ముందే అన్నాడంటే కాలిపోతాడు వీడు. దేంతోని? ఆమేన్. నా కుమారుడు నీకు తూర్పు దిక్కుని సంబంధం ఉందా అన్నాడంట. నా కుమార్తె, నువ్వు అలాగైపోతావు. నా కుమారుడు, ఆ భూమి అంతా నీదే. ఇయే ప్రవచనాలు, దొంగ ప్రవచనాలు. ప్రవచనం అంటే ఏంటి? ఇది ఊరికే చెప్పబడింది. నా కుమారుడా, నేను చూస్తూ నాకు ఏదో కలిగిపోతుంది. ఎందుకంటే లోపల జోబులే డబ్బులు చూసాడు. నా కుమారుడా రా, ఆ పాకెట్లో పర్సెట్టుకోవడం చూసాడు, చాలా నిండుగా ఉంది అన్నం. రా, నీకు పెళ్ళి అవ్వలేదు కదా? ఆమేన్. అవ్వలేదండి. ఎందుకంటే మనోడు పెళ్ళి ఉన్నట్టే చూస్తాడు అటు ఇటు అమ్మాయిలంక. చూసేటప్పటికి నీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. మీ అత్తగారు 2 లక్షలు ఇస్తారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ లోపల పర్స్ ఖాళీ అయిపోతుంది. ఈడేమనుకుంటాడంటే ప్రవచనం పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఒక దిక్కుమాల ప్రవచనం. చెప్పినాడు దిక్కుమాలోడు, ఎన్నవాడో దిక్కుమాలోడు. అర్థమైందా? మరియమ్మ అంటాడు. సంఘంలో 4గురికి పెడతాడు మరియమ్మని పాస్టర్ గారు. పెడతాడా మరియమ్మలని? మార్తమ్మ, దేవుడిని దర్శించాడు అంటాడు. ఏ మార్తమ్మ తీసుకోవాలో? అవునా?
ఏ ప్రవచనాలు? మోసపోవద్దండి, దొంగ ప్రవచనాలు ఇవి. ఆమేన్. ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడంట, ఓ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ తెగ తిరిగేస్తుంది అన్నాడట. ఎలక్షన్ అయిన తర్వాత ఫ్యాన్ రోడ్ల మీద తిరుగుతుంది. అది అవునా? ఫ్యాన్ తెగ తిరిగేస్తున్నాను పెద్ద ఆయన ప్రవచనం చెప్పాడు. అదేమో రోడ్ల మీద, కంకర రోడ్ల మీద తిరుగుతుంది, అది రెక్కిరిగిపోయేలాగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఓ తెలంగాణలో కారు తెగ తిరిగేస్తున్నాను ప్రవచనం చేశాడు. ఆ కారుకి బ్రేకులు నడిపోయి, బ్రేకులు అడక్కలు అతను లోయలో పడిపోయింది, కానీ డిపాజిట్లు కూడా లేవు. దొంగ ప్రవచనాలు. ఈ ప్రవక్తలకు అది కాదు. ఈ ప్రవచనం వచ్చి ఏం చేస్తుంది తెలుసా? జీవం లేకుండా ఎండిపోయిన మన బ్రతుకులను తిరిగి పునరుద్ధరించేదే నిజమైన ప్రవచనం. అది దిక్కుమాలి ప్రవచనాలకు పరిగెడుతున్నారు వీళ్ళు, దిక్కుమాలి ప్రవచనాలు ఇవి. కానీ ప్రవక్తను అంటున్నాడు, ఓ దేవుని కుమారుడా, ఓ నరపుత్రుడా, ప్రవచనం ఎత్తి చెప్పు అన్నాడు. ఇప్పుడు ఏ ప్రవచనం తీసుకోవాలి? ఆది కాండంలో ఇదివరకు అబ్రహాముకు చేసిన ప్రవచనం తీసుకుని, ఇదిగో మీ కొరకు ఈ వాగ్దానం చేయబడింది, మీ ఇప్పుడు దాస్యత్వములో ఉండరు, మీరు పాపములో ఉండరు, మీకు ఒక దేశం ఉన్నది, మీకు ఒక దేవుడు ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళాలి అని ఈ ప్రవచనం దేవుడు మీ కొరకు చేశాడు. ఇంక మీరు బానిసలుగా ఉండరు, పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఉంది అని ప్రవచనం అయితే చెప్పాలి. మోసే చేస్తే అలా చేయాలి ప్రవచనం. అవునా? అదే చెప్పాలి ప్రవచనం అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ప్రవచనం ఎత్తు ప్రకటించము నరపుత్రుడా, ప్రవచనం ఎత్తు. ఎక్కడిది ప్రవచనం? తిరిగెత్తున్నాను. అదా కళ్ళు ముసుగు వచ్చేసేది, తిరుగుతున్నట్టున్న మూడోది తెరిచి కూడా అవడం తెలుసు కదా. ఆమేన్. గమనించండి, దొంగ ప్రవచనాలు మర్చిపోకండి. నీ ప్రవచనం, వాక్యము, దర్శనం అంతా బైబిల్కి సరిపోవాలి. బైబిల్కి సరిపోనటువంటి దర్శనమైన, కళ అయినా, ప్రవచనమైన అంత అబద్ధం. ఈరోజు గుడ్డి ప్రజలండి. ఆమేన్. మనుషుల యొక్క హృదయాలు, మనుషుల యొక్క అవసరాలు ఎరిగి ఇలాంటి దొంగే చెప్తారండి వీళ్ళు. అబద్ధం. మీరు నన్ను వెంబడించకపోయినా లెక్క చేయను నేను, కానీ వాక్యం చెప్పి వెళ్ళాలి, నిజం చెప్పి వెళ్ళాలి. ఇక్కడ మీ దగ్గర తప్పించుకుని అబద్ధం చెప్పి నేను వెళ్ళిపోతే ఒకరోజు దేవుడు తీర్పులో లెక్క అడుగుతాడు. ఆమేన్. నరపుత్రుడా, ప్రవచనం ఎత్త అన్నాడు. ఇప్పుడు ప్రవచనం ఎత్తాలా? ఎలాంటి ప్రవచనం తీసుకొస్తున్నాడు? మోషే నువ్వు పదా, నీకేం కనబడాలి? అగ్నిస్తంభం కనబడాలి. కనబడిందా మోషేకి? ఆ హోరేబు పర్వతం మీద అగ్నిస్తంభం కనబడిందా? ఆ పొద కాలుతుంది కానీ మండుతుంది, కానీ పొద కాలిపోలేదు. ఆ పొద మండుతుంది కానీ కాలిపోలేదు. మోషే నీ చేతిలో ఏముంది? నా చేతిలో సీసాకాయ ఉంది. నా చేతిలో సినిమా టిక్కెట్లు ఉన్నాయి, నా చేతిలో సెకండ్ షో సినిమా ఉంది, నా చేతిలో IPL బెట్టింగ్ ఉంది, నా చేతిలో పేకల కార్డులు ఉన్నాయి. అవి పడేరా ముందు అన్నాడట. పడేయకుండా జోబులు పెట్టుకుని వచ్చేస్తా కుదురుతుంది ఎదుటి, బీరు సీసా బొడ్లో పెట్టుకుని వచ్చేస్తా కుదురుతుందా? తూలు తీస్తాడు ప్రభు నాటకాలు ఆడితేనే. దేవుడితో హెస్సాలు నాటకాలు ఆడకూడదు. పడే కింద అన్నాడు అంతే. అయ్యో నువ్వు 90 రూపాయలు బీరు ఏమైపోద్దావు, టిక్ గుండెలు జారిపోతాయి. అవునా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఉన్నాయన్ని పడే ముందు దేవుడిచ్చిందని ఎత్తుకో. ఆయన ఒకటి పడేసాడా? నా సిలువుని ఎత్తుకుని నడమన్నాడు. నువ్వు సీసకాలు ఎత్తుకుని నడమనలేదు, పనికి మాలోళ్ళలాగా సిలువుని ఎత్తుకున్నాడు. ఆమేన్. టిక్కెట్లు కాదు, సినిమా టిక్కెట్లు కాదు ఎట్టు పట్టుకుని నడిచేది, IPL బెట్టింగ్లు కాదు. ఏం పట్టుకోవాలి? సిలువు ఎత్తుకుని నడమన్నాడు. మోషే పడే అన్నాడు. పడేస్తాను ప్రభువా. పడేసాడా? నువ్వు దేవుడి కుమారుడు అయితే నీకున్న చెత్త అంతా పడేస్తావు. ప్రభు సన్నిధికి వచ్చాడు అతను, దేవుడి సన్నిధిలోకి వచ్చాడు. పడేయమంటున్నాడు వచ్చి. నీకున్న ప్రతిదీ పడేయాలి. ప్రభు నేను వ్యభిచారం చేశాను తెలియకుండా నన్ను క్షమించి ప్రభు అని బలిపీడన పడేయాలి. ప్రభువా నేను అబద్ధం ఆడాను ప్రభు అని బలిపీడన పడేయాలి. ప్రభువా నేను తప్పుగా మాట్లాడాను ప్రభువా అని బలిపీడన పడేయాలి. ప్రభువా నేను సినిమాలు చూస్తున్నాను ప్రభువా అని బలిపీడన పడేయాలి. ప్రభువా నేను వార చూపులు చూస్తున్నాను ప్రభు అని బలిపీడంగా పాపం పడేయాలి. ఏం చేస్తున్నాడు? పడేసి సిలువ ఎత్తుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వస్తే దిక్కులు చూడతాక దేవుని సన్నిధికి వచ్చేది. దేవుని సన్నిధికి వచ్చి పాస్టర్ కనబడతాక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేదైతే మోస్తున్నావో ప్రతిదీ అక్కడ పడేసి సిలువను ఎత్తుకుని వెళ్ళాలి. మోషే ఏం తీసుకున్నాడు? ఇప్పుడు
నువ్వు కర్ర చూస్తున్నావు, కర్ర పడేసాడు కర్ర అనుకుంటున్నావు నువ్వు. నో 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 నో. ఆమేన్. కర్ర పడేసి కర్ర అనుకుంటున్నావేమో. నీ చేతిలో ఏమున్నది? ముందు అది పడేసాయి. ఆమె 2 చేతులు పట్టుకోవడం కుదరదు. సిలువ చేతిలోని, కర్ర చేతులు కాదు పట్టుకుంటారు ఇప్పుడు కానించి. ఆమేన్. తెలుసా మీకు? వీళ్ళు సిలువేసేసుకుంటారు. అలాగే ఒక ఆమెకి సిలువేసేసారని చచ్చిపోయింది సిలువ మీద. ఆమెకి ఎంత ప్రేరణ వచ్చేసిందో దౌర్భాగ్యురాలు. సిలువ ఎత్తుకోమన్నాడని చెప్పేసి, ఏంటి సిలువ? ఆయన వాక్యాన్ని ఎత్తుకున్నాడమన్నాడు. ఆ రక్షణ కార్యాన్ని పట్టుకుని వెళ్ళమన్నాడు. ఇంకా అది లేదు. వాక్యం సరిగా అర్థం అవ్వక బోధించేవాళ్ళు కూడా సరిగా చెప్పకండి, ప్రజలు నశించిపోతున్నారండి. నశించిపోతున్నారు ప్రజలు. ఆమేన్. మోషే ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు చూడండి పాస్టర్ని. ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు చూడండి పాస్టర్ని. మోషే నీ దగ్గర ఏమన్నా డిగ్రీ సర్టిఫికేట్లు ఉన్నాయా? పడే ఎక్కడ? నీ దగ్గర బీటెక్ పట్టాలు ఉన్నాయా? పడే ఎక్కడ? ఓ నీ పాస్టర్ ట్రైనింగ్ ఉందా? పడే. ఎవడకు కావాలని పాస్టర్ సర్టిఫికేట్? పడే ఎక్కడ అన్నాడట. ప్రభా పిహెచ్డీ చేశాను ఆయన, బీటెత్తాను ప్రభా. ప్రభా డిగ్రీ చేయను బాబు, బీకెమ్ అక్కడ బీటెత్తాను ఆయన. ఎంటీహెచ్ చేయను ప్రభా, పెట్టే. నీ ఎంటీహెచ్లు బీటీహెచ్లు చేస్తాం బిడగడా అన్నాడు అంతే. ఆమేన్. ఇప్పుడు అందుకు అన్నాడు చెయ్య కర్రనే. ఇప్పుడు తీసుకున్నాడు డిఫరెంట్గా ఉంది. ఈరోజు మన పనికిమాలి తెలివితేటలు దేవుడికి అక్కర్లేదు. ఈరోజు పనికిమాలి తెలివితేటలు నేర్చుకుని ప్రజల మీద రుద్దుతున్నారమ్మా. ఒక దేవుని మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు? యెహోవా హస్తం కింద వస్తున్నాడు. యూనివర్సిటీలోంచి రావట్లేదు, ఒక సంస్థలోంచి రావట్లేదు. ఓ మాదా సంస్థ, మాదే సంస్థ, మాదా సంస్థ. సంస్థలోంచి వచ్చేవాడు ఎప్పుడు కూడా సరైనడు కాదు. దేవుడు ప్రారంభించమని సంస్థలు కాదు, సంఘాన్ని స్టార్ట్ చేయమన్నాడు. సంఘాన్ని స్థాపించమన్నాడు, సంస్థలు స్థాపించమనలేదు. సంస్థలు పెట్టి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. కానీ నిజమైన సేవకుడు ఒక విజన్ చూడండి. ఇక్కడ మోషే నీ చేతిలో ఏముందయ్యా? పడే. ఆమేన్. పడెత్తావా? దేవుడు అడుగుతాడు పడే. మనం ఏం చేస్తాం? పడేయమంటే ఈ పెనకాలు దాచేస్తాం, పక్కనెట్టేస్తాం. సీసాకే పడమంటే గుర్తుంటుందా? అయ్యో ఎలాగండి బాబు, నా పరిస్థితి ఏమైపోతుంది బాబు, షేక్ వచ్చేది 6 గంటలు తాగకపోతేనే. ఆమేన్. సిగరెట్ కాల్చకపోతే నూరంతా లాగేస్తుంది. ఎలాగా? ఏమి లాగేస్తుంది? ఎక్కడ లాగేస్తుంది? తెగలాగేస్తుంది అంటారు. నిజంగా సిగరెట్లు కాల్చి కాల్చి మూతొంకర పోతుంది నీకు తర్వాత. దాన్ని మొగపక్షవాతం అంటారు. తాగి 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 ఏమవుతుంది? మొగపక్షవాతం వచ్చేస్తుంది. తర్వాత సేజకాలు ఆపేస్తుంది. చూసుకోండి. అది సైన్స్ పరంగా నాకు తెలిసి కూడా చెప్తున్నాను, మెడికల్ పరంగా ఎంతో కొంత. అవునా? ఏం జరుగుతుంది? అయిపోతుంది పని. నీ చేతిలో ఏముందో పడాయి. ఉన్నాయి ఏమన్నానే? దగ్గర ఏమున్నాయండి? ఏమీ లేవండి. ఆమేన్. నీ దగ్గర ఏముందో వాక్య విరుద్ధంగా అక్కడ పడేయాలి. ఇప్పుడు సేవకుడు అన్నాడు, మొత్తం పడేసాడు. ఇప్పుడు వెళ్ళు సిలువ పట్టుకుని అన్నాడట. ప్రవచనం ఎత్తి నువ్వు ప్రకటించు. ఇప్పుడు ప్రవచన వాక్యము, గడియ వాక్యం పట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు. ప్రవచనం ఎత్తుకుని మాట్లాడాలంటే అంత సాధారణమైన సంగతి కాదు. ఏదైతే ఉందో అది ముందు పడేయాలి. అక్కడ సమస్త జీవితము, పాత చెత్త బ్రతుకంతా దేవుని సన్నిధిలో పడేసి నూతనమైన జీవితంతో ముందుకు పోవాలి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఏం జరుగుతుంది? ఏమవుతుంది వీళ్ళ బ్రతుకులు? మోషే వెళ్తున్నాడు ప్రవచనం ఎత్తడానికి. ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, మీకు ఒక ప్రవచనం ఉన్నది. మీరు సాధారణమైన ప్రజలు కాదు, మీరు దేవుని పిల్లలై ఉన్నారు. ఓ మన పితరుడైన అబ్రహాముకి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తానని. మీరు ఫరో చేతుల బానిసలు కాదు మాట్లాడుతున్నారట. ఓ నా సోదరి సోదరులారా, మీరు దేవుని పిల్లలై ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ మనం త్రాగుడికి, వ్యభిచారానికో, సినిమాలకో, సీరియల్స్కో, లేకపోతే లోకవిధమైన కార్యాలకో, బైబిల్ లేని సిద్ధాంతాలకో మనం బానిసలం కాదు. బైబిల్ లేనటువంటి పండగలకి, ఆచార సంబంధమైన భక్తులకి మనం బానిసలం కాదు. ఓ మనకు వాగ్దానం ఉన్నది, నిత్య జీవనం కూర్చున్న వాగ్దానం ఉన్నది. ఆ పాలు తేనె ప్రపంచ దేశం కోసం వాగ్దానం ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ కూర్చున్న వాగ్దానం ఉన్నది. ఆమేన్. పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానం ఉన్నది. ఆమేన్. ఏం చెప్తున్నాడు మోషే? యూ డోంట్ వరీ, నేను ప్రవచన వాక్యం పట్టుకొచ్చాను. మీ జీవితాలు ఎండిపోయాయి. ఇప్పటికీ సరైన తిండి లేదు, సరైన బట్టలు లేవు, సరైన వసతులు లేవు. ఓ బలహీనమైన స్థితి, కనీసం కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి, ఓ తినడానికి తిండి లేని పరిస్థితి, ఓ దీనాతి దీన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఓ దీనాతి దీనమైన స్థితి అది. ఆమేన్.
ఈరోజు క్రైస్తవుల పద్ధతి, మనుషులు కూడా చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోయారయ్యా. ఇలాంటి ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు ప్రవచన వాక్యం కావాలి. పైకి లేక జీవం ఇచ్చే ప్రవచన వాక్యం కావాలి. ప్రవచన వాక్యం మాత్రమే నీకు జీవాన్ని ఇస్తుంది. ద ప్రాఫెసయింగ్ వర్డ్, ప్రవచించే వాక్యం మాత్రమే నీకు జీవాన్ని ఇస్తుంది. ఆ ప్రవచనం అనేది ఎవరికి ఇవ్వడు, దేవుని సేవకుడికి, ప్రవక్తకి ఇస్తాడు. ఇప్పుడు ఎండిపోయిన బ్రతుకులను తిరిగి పునరుద్ధరించడానికి ఎవరు కావాలయ్యా? ఆమేన్, ప్రవక్త కావాలి ఇప్పుడు. ఆమేన్. ఇప్పుడు మోషే వెళ్తున్నాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సోదరి సోదరులారా, మనకి విడుదల సమయం అయ్యింది. మనం వెళ్ళిపోదాం వాగ్దాన దేశానికి. ఇక్కడ మనం బానిసలం కాదు. ఆమేన్. ఎంత గొప్ప ఆదరణ కలిగిస్తున్నాడు వాళ్ళకి. ఆమేన్. మిమ్మల్ని ఎవరు బంధించారయ్యా? ఫరోగాడా? వాడు పని చెప్తాను నేను. ఆమేన్. వాడు దేవతలా? ఆమేన్. వాడు దేవతలు నశింపజేస్తాను అన్నట. ఇప్పుడు మోషే ఎవరి దేవతల మీదకి అటాక్ చేస్తున్నాడు తెలుసా? 10 మంది దేవతలు ఉన్నారంట అక్కడ. లెట్స్ రీడ్ నిర్గమకాండం 12:12. సాయం చేయండి బ్రదర్, చదివి. నిర్గమకాండము 12:12. ఎవరైనా తీస్తే త్వరగా చెప్పండి, చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు మనుషులనే గాని ఓకే జంతువులనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చేదను. ఇక్కడ ఏమంటున్నాడు? ఐగుప్తు దేవతలందరికీ తీర్పట. ఇక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారు? 10 మంది ఉన్నారు. ప్రతి దేవతకు ఒక్కో తెగులు బట్టి దేవతలు లేపెత్తున్నాడు. అవునా? ఒక్కో దేవతను బట్టి ఒక్కో తెగులుతున్నాడు. ఫైనల్గా జ్యేష్ఠ కుమారుని లేపుతున్నాడు. జ్యేష్ఠ కుమారుని చంపడం, 2వ కుమారుని వేసేచ్చు కదా. అక్కడ ఏదో లిటికేషన్ ఉంది. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ 10 మంది దేవతలు వీళ్ళని బాడు చేస్తున్నారు. ఆ 10 రకాల సిద్ధాంతాలు వీళ్ళని బాడు చేస్తున్నాయి. అయితే ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరి సోదరులారా? ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు, మీరు విడిపించబడండి అని. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? ఫరో చేతిలోంచి ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతున్నారు? ఎండిపోయిన బ్రతుకులు, ముఖంలో సంతోషం లేదు, ముఖంలో ఆనందం లేదు, ఎల్లప్పుడూ దుఃఖమే, ఏడుపే, అనేక రకరకాల పరిస్థితులు ఉన్నవారు. ఎప్పుడైతే ప్రవచన వాక్యం వచ్చిందో వారి లైఫ్లో జీవం వస్తూ ఉంది. నరపుత్రుడా పలుకో, ప్రవచనం ఎత్తి నరపుత్రుడా మాట్లాడు. నరపుత్రుడా ప్రవచనం ఎత్తి పలుకో. ఏమంటున్నాడయ్యా? ప్రవక్త, దేవుని దాసుడా, దేవుని మనుషుడా, ప్రవచనం మాట్లాడు. ఎండిపోయారా? వాళ్ళకి జీవం లేదా? పలుకయ్యా అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకి ఏమొస్తుంది? శరీరం వస్తుంది. ఎండిపోయిన ఎముకలకి ఏమొస్తుంది? నరాలు వస్తున్నాయి. ఎండిపోయిన ఎముకలకి ఏమొస్తుంది? జీవం వస్తుంది. నరపుత్రుడు ప్రవశిస్తే ఎండిపోయిన బ్రతుకు దేవుని ఆత్మ చేత నింపబడుతుంది. ఇప్పుడు ఎండిపోయిన బ్రతుకులు తిరిగి జన్మించాలంటే, జీవంతో నింపబడాలంటే నరపుత్రుడు ప్రవశించాలి. నరపుత్రుడు ప్రవశిస్తే ఏం జరుగుతుంది? తిరిగి జీవం వస్తుంది. వీళ్ళందరికీ సంతోషం వచ్చేసింది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడిపోయిన మీకు యేసుక్రీస్తు ద్వారా మీకు జీవమునిచ్చానని చెప్పాడు ఆయన. అవునా? ఒకప్పుడని ఇక్కడ అన్ని ఎండిపోని ఎముకలేనా? ఎండిపోని ఎముకలేనా మీరు? ఒకప్పుడు నేను ఎండిపోయిన ఎముకనేనా? నా కొరకు ప్రవచనం ఎత్తి మాట్లాడేవాడు ఒక ఆయన వచ్చాడా? ప్రవచనం ఎత్తి ప్రకటించేవాడు వచ్చాడా? పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడిపోయిన నా జీవితాన్ని తిరిగి బ్రతికించేవాడు వచ్చాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. ఎముకలకి ఏం కావాలి? మాంసం కావాలి. ఎముకలకి ఏం కావాలి? నరాలు కావాలి. ఎముకలకి ఏం కావాలి? బ్రతకడానికి జీవాత్మ కావాలి. ఆమేన్. ఇప్పుడు జీవాత్మ ఏమవుతుంది? కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జీవాత్మ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? సంతోషముతో ఆనందముతో ఎముకలేమని నాచి మాడగలవా? కానీ జీవం ఉన్న వ్యక్తి, దేవుని ఆత్మ ఉన్న వ్యక్తి ఎంత సంతోషంగా ఉంటాడు? సంతోషంగా కేరింతలు కొట్టాడా? ఎస్, కేరింతలు కొడతాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకు ఏం జరుగుతుందయ్యా? సంతోషంతో ఎర్ర సముద్రం అడ్డొచ్చిందా? లే అన్నారు అంతే. జీవం ఉన్న వాడికి శత్రువు అడ్డొస్తే అది వెంటనే దారి ఇవ్వాల్సిందే. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే శత్రువు ఎన్ని అడ్డులేసినా నీకు దారి ఇవ్వాల్సిందే. మిరియం స్టెప్లేస్తుంది తంబురతోనూ నాట్యముతోనూ. ఏ పాట అది?
యెహోవాకు గానము చేసేదాము. పడుతుందా? ఏం జరిగింది? ఆమెకి జీవాత్మ వచ్చింది. ఇంతకుముందు మిరియాం బ్రతికేడు తెలుసా? మోసే తమ్ముడా వచ్చావా, మా బతుకు చూసావా, 40 సంవత్సరాలు అయిపోయింది, పోయి నువ్వు ఇంకా రాలేదు. ఎలా ఉందంట? ఈ టీవీలో చూపించినట్టుగా ఉన్నాడు అనుకుంటున్నావా? మోసే తమ్ముడా అంటే మోసేకి 80 అంటే మిరియాంకి ఎంత ఉంటాయి? 82 ఉంటాయి. 82 సంవత్సరాల స్త్రీ ఎలాగ ఉంటుంది చెప్పండి? ఇక్కడ ఎవరికి 82 వచ్చి ఉండవు. అవునా? ఓ తమ్ముడా ఎంతకాలం అయిందిరా వచ్చావా, నా ఎముకలు చూడరా ఎండిపోయాయి అంటుందంట. అవునా? అక్క డోంట్ వరీ, మై సిస్టర్ డోంట్ వరీ. నువ్వు కదలేని స్థితిలో ఉన్నావా? డోంట్ వరీ. నేను ఎలాగొచ్చాను తెలుసా? ప్రవచన వాక్యంతో వచ్చానమ్మా నా అక్క. అక్క వచ్చిన వాడి దగ్గర ప్రవచన వాక్యం ఉందక్క. యూ డోంట్ వరీ అక్క. ఆమేన్. తమ్ముడా ఏంటా వాక్యము? ఆమేన్. హల్లెలూయా. ఏ వాక్యమో చెప్పనక్క? ఆదికాండం చదివావా? చదివానురా తమ్ముడా. ఆ రోజు ఆదాము జీవించు ప్రాణి అవడానికి ఆయన ఒక మాట పలికినప్పుడు ఆదాము బ్రతికాడు తెలుసా? తెలుసక్క, తెలుసు తమ్ముడా అందంట. అదే మాట పలుకుతాను నీ దగ్గర. దేవుడు ఆదాముని బ్రతికించిన అదే మాట ఇప్పుడు పలకడానికే వచ్చానక్క. తమ్ముడా త్వరగా పలుకు తమ్ముడా అందంట. అలాంటి అక్కలు ఉన్నారు ఇక్కడ? అలాంటి అక్కలు ఉన్నారా? ఓ వాక్యం చెప్పు అని అక్క ఉంది ఇక్కడ. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆరోను తమ్ముడు ఊరే చూడరా, వీడికి 80 సంవత్సరాలు. ఆమేన్. అక్కను కలిసావా? కలిసాను అన్నయ్య. చూడరమ్మా బతుకులకి అయిపోయా, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి బాగా గొర్రెల మాసం తినేసి నీ పని బాగుంది నీకు. ఏంటిది అత్తగారి సొమ్ము, దాన్ని ఏమంటారు? అత్తగారి సొమ్ము ఏంటంటారు? దాన్ని ఏమంటారు? మనుగుడుపు. 40 సంవత్సరాలు మనుగుడు బాగా తినేసి భలే ఉన్నారా, మా పరిస్థితి చూసావా, ఎముకలు ఎలాగైపోయినాయో. యూ డోంట్ వరీ అన్నయ్య. నేను ప్రవచన వాక్యం పట్టుకొచ్చానని, ప్రవచన వాక్యం పట్టుకొచ్చాను అన్నయ్య. యూ డోంట్ వరీ. పలుకు తమ్ముడు. ఎస్ పలుకుతా ఉన్నాడు. పలికిన తర్వాత మిరియాము నడుము లేవడం మొదలెట్టింది. ఇప్పుడు పట్టుకుందంట తమ్ముడు నాట్యముతోని. యెహోవాకు గానము చేసేదాము. అది లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఎండిపోయిన అక్కకి జీవం ఇచ్చాడు వాక్యము. ఓ అక్క నీకు అదే జీవం ఇస్తాడు. ఇక్కడ ఇచ్చే దేవుడు ఉన్నాడంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అక్క పవర్ ఎక్కడదక్క? తమ్ముడు వాక్యం చెప్పాడు. ఆమేన్. సంతోషం వచ్చేస్తుంది. ఎర్ర సముద్రం దాటింది ముసలమ్మ, ఎర్ర సముద్రం దాటింది ముసలమ్మ, ఎర్ర సముద్రం దాటే ముసలోడు. ఇంకో విషయం చెప్పండి, మంచాల మీద ఉన్నవాడు కూడా స్టెప్లు వేస్తున్నాడంట. మంచాల మీద ఉన్నవాడు కూడా స్టెప్లు వేస్తున్నాడంట. మంచాల మీద ఉన్న లేపే వాక్యం ఇది. ఓ నువ్వు నడవలేని స్థితిలో ఉన్న పరిగెత్తించే వాక్యం ఇది. ఈ రాత్రి ఆ వాక్యం ఎక్కడ చెప్పబడుతుంది నీకు? ఆమేన్. ఓ మిరియాము స్టైలే మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఓ ఇంతకుముందు నోరు వచ్చేది కాదు, అంగలంటే వేసింది. తమ్ముడు కొసొక్కే రాదే అనేవాడు. ప్రవచన వాక్యం వస్తే కుదురుంటారు అనుకుంటున్నారా? ఆమేన్. ప్రవచన వాక్యం వస్తే కుదురంగా ఉంటారు అనుకుంటున్నారా? అంగల తిరిగేస్తుంది, నాలుగు తిరిగేస్తుంది. 80 సంవత్సరాలు పళ్ళు కూడా ఊడిపోతాయి. ఉఫ్ అంటది, ఒకటి అనబోయి ఒకటి అన్నది. కానీ జీవాత్మ వచ్చినప్పుడు మాత్రము యెహోవాకు గానము. ఓ ఎంత స్పష్టంగా పాడుతుంది అక్క. ఆమె అక్కలారా డోంట్ వరీ. ప్రవచన వాక్యాన్ని కానీ మీరు అంగీకరిస్తే మీ జీవితం ఎలాగున్నా దేవుడు పరిస్థితి మార్చేస్తాడు. వాక్యాన్ని అంగీకరించు, నీ లైఫ్ మార్చేస్తాడు. ఆమేన్. ప్రవచన వాక్యం అన్నాను, ప్రవచనాల కోసం మాట్లాడట్లేదు నేను. ఆమేన్. వీళ్ళ బ్రతుకంతా మారిపోయింది. పాటలతో వెళ్తున్నారు, సంతోషంతో వెళ్తున్నారు, విమోచనతో వెళ్తున్నారు, ఎర్ర సముద్రం దాటి వెళ్తున్నారు వీళ్ళు. ఎర్ర సముద్రం అడ్డొచ్చిన ఏమంటున్నారు? తప్పుకుంది అది. హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చూస్తున్నాం ఆ తిమింగలాలు అద్దం పట్టుకొచ్చి ఇలా కొడతాం. ఆ కాలంలో వాళ్ళే చూశారు. ఉండమంటారా? షార్క్ చేపలు ఉండవా? బ్లూ వేల్ ఉండదా? ఇంకా చేపలు ఉండవా? ఉంటాయా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి ఆ అద్దమడ్డెట్టి ఆ డాల్ఫిన్తో అని ఆడుతున్నారు.
కానీ ఆ కాలంలోనే దేవుడు వారికి అవి చూపించాడు అంటారా? ఏంటి కారణం ఏంటి? ప్రవచన వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచన వాక్యం వారిని ఆ విధంగా మార్చేస్తుందయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎవరొచ్చారు? ప్రవక్త. సిస్టర్, నేను చెప్పేది గమనించండి. మన జీవితాలు ఎండిపోయినా, నిరీక్షణ లేకపోయినా, మన కుటుంబాలు చెదిరిపోతున్నా, మనం ఇరుక్కుపోతున్నా, లోకంలో విజయం లేకపోయినా, లోకంలో సంతోషం లేదా, ఆనందం లేదా, ఎల్లప్పుడూ దుఃఖమే మిగులుతుందా? అయితే ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను మీకు శుభవార్త. ఎండిపోయిన వారిని బ్రతికించడానికి దేవుని యొక్క వాక్యం వచ్చిందయ్యా. ఆమేన్. ఎల్లప్పుడు కన్నీరేనా, ఎల్లప్పుడు దుఃఖమేనా, మిమ్మల్ని సంతోషపరిచే, జీవింపజేసే శక్తి కలిగిన వాక్యము ప్రవక్త ద్వారా దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ సంతోషం వచ్చేసిందా? ఇజ్రాయేల్ ప్రజలకు ఆనందం వచ్చేసిందా? దేవునికి మహిమ కలుగును గాక. వస్తుందంటారా? ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎండిపోయిన బ్రతుకులను చిగురించి వాక్యం కావాలి. పాపములోంచి విడిపించే వాక్యం కావాలి. లోకంలోంచి విడిపించే వాక్యం కావాలి. నామకార్థ పద్ధతుల్లో నుంచి, నామకార్థమైనటువంటి బోధల్లో నుంచి విడిపించే వాక్యం కావాలి. ఈరోజు మనకి ఏం అవసరం? ప్రవచన వాక్యం అవసరం. నరపుత్రుడా, నువ్వేం మాట్లాడు, ప్రవచన వాక్యం మాట్లాడి సరిపోతుంది. ఏం మాట్లాడాలి? పిట్ట కథలు కాదు, సిలకా గోరింక స్టోరీలు కాదు, కాకి కోకిలా స్టోరీ కాదు. ఇవాళ యూట్యూబ్ ఆన్ చేస్తే కాకిలా, సరే బట్ పేరు కూడా రావట్లేదు, ఏంటిది, కాకి కోకిల కథ చెప్తున్నాడు ఒక పాస్టర్. పిట్ట కథలు ఈ పిట్ట కథలు కనబడకూడదని చెప్పి యూట్యూబ్ గింటేను. పిట్ట కథలతో విమోచన రాదండి. మనుషుల యొక్క థియాలజీలతో విమోచన రాదండి. సెంటర్లో ట్రైనింగ్ అయిందని బట్టి విమోచన రాదండి. ప్రవచనం ఎత్తి ప్రకటిస్తేనే జీవం వస్తుంది. ఇది జీవించు ఆత్మగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలట? జీవాత్మను ఓదాలి. ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చినని రాశాడు. అవునంటారా? ప్రవచించాడా? ఈరోజు మీకు ఆ ప్రవచన వాక్యం మీలోకి వస్తే జీవించు ప్రాణి అయిపోతారు. ఇంకా డెడ్ బాడీ కింద ఏముండదు. కొంతమంది బ్రతుకుతారు కానీ క్రైస్తవ జీవితంలో చచ్చిన వారితో సమానంగా ఉంటారు. కానీ అలా ఉండరు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహించగలుగుతున్నారా సోదరి సోదరులారా? మిర్యామక్క మారిందా? ఆమేన్. మిర్యామక్క మారింది. లేదా ఎవరో పింఛను కార్డు తీసుకెళ్తూ ఉండాలి. తంబ కూడా సరిగడదు మిర్యామక్కకి. పడుతుందా? రేషన్ కార్డు వస్తే 10 సార్లు వేయాలి, అయినా పడదు. కానీ అలాంటి స్త్రీ తంబూరుతో ఆడుతుందంట. వచ్చి అవునా? తంబూరు కొట్టడం మామూలు విషయమా? అది మోయడానికే చాలా కష్టంగా ఉంటుంది. అవునా? తంబూరు ఎలా ఉంటుంది? మోయడానికి కష్టం ఉంటుంది. ఈ 80 ఏళ్ల ముసలామే తెగవాయించేస్తుంది మిర్యామి. అవునా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? దట్ ఈస్ ద వర్డ్. నరపుత్రుడా, లోయలోకి తీసుకెళ్తున్నాడయ్యా, ఎముకలోకి తీసుకెళ్తున్నాడు. అన్నీ ఉన్న చోట కాదు, ఏమీ లేని చోట దేవుడు చేస్తాడు. బ్రతుకులు పాడైపోయిన చోట దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నరపుత్రుడా ప్రవచించి ఇట్లా అని అంటున్నాడు అంతే. ఒకరోజు అబ్రహాం జీవితం ఎండిపోయింది. సారాకి పాలిచ్చే ఆ యొక్క నాణేలు ఎండిపోయాయి. దేవుడు పిలిచాడు, నీకు పిల్లల్ని ఇస్తానని. 75 సంవత్సరాల్లో పిల్లల్ని ఇస్తాను ఇచ్చాడు. నిరీక్షణకు ఆధారం లేదు, బట్ నమ్ముతూ వెళ్తున్నారు అంతే. నమ్ముకుంటూ వెళ్తున్నారు అంతే వాళ్ళు. ఆమేన్. ఒకరోజు నరపుత్రుడు వచ్చాడా? ఎలోహి మానవ దేహంలో నడుచుకుంటూ వచ్చాడా? ఓ స్త్రీ, హల్లెలూయా. మరుసటి ఏట మరొక నెలలో జీవించే కాలంలో నీకు ప్రసవం గర్భవతి అయిపోతావు అన్నాడు. ఎక్కడ వస్తుంది అనుకుందామే. సారా, నవ్వుతున్నావా? ప్రభుకి ఏమన్నా అసాధ్యమైంది ఏమైనా ఉందా? నరపుత్రుడు, సన్ ఆఫ్ మ్యాన్. ఆమేన్. దేవుడు మానవ రూపంలో వచ్చి సారాతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయినటువంటి తమ జీవితము చిగురించడం ప్రారంభించబడింది. ప్రవచన వాక్యం నిన్ను చిగురింపజేస్తుందండి. ప్రవచనాలు కాదు, నీకు అదవుతుంది ఇదవుతుందని కాదు, అయినా ఎండిపోతున్నాను. అవుతున్నావా? నిన్ను అసలైనటువంటి జీవింపజేసి నిన్ను మహాసైన్యంగా మార్చేది ఏడు తెలుసా? నిన్ను మహాసైన్యంగా మార్చేది ఏడు తెలుసా? ప్రవచన వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్ ప్రవచన వాక్యం నిరర్ధకం కానేరదన్నాడు అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సిస్టర్స్? అర్థమవుతుందా బ్రదర్స్? ఎండిపోయిన బతుకులు, ఎండిపోయిన జీవితాలు,
ఇలాంటి సమయంలో మాట్లాడంటున్నాడు. అబ్రహాం శరీరం ముసలోడు, ముసలామె తమ జీవితాలు మారుతున్నాయా? యవనస్తులు అయిపోతున్నారా? వాళ్ళ బ్రతుకంతా మారిపోయిందా? ఆమేన్. ఒక కుమారునికి అన్నారా? ఏ వయసులోకి అన్నారు? సారాకి 90 సంవత్సరాల వయసులో కుమారునికి అంది. అవునా? ఈ ఆలు జరిగిందాక ఏమంటాం తెలుసా? అంటాం మనం. అవునా? 25 సంవత్సరాలు దాటితేనే పిల్లలు పుట్టడం కష్టమైపోయిన రోజులు ఇవి. కానీ 90 ఏళ్లలో అబ్రహాము శారాలకి దేవుడు కుమారుడు ఇస్తున్నాడు. ఎండిపోయిన బ్రతుకులు, కానీ ప్రవచన వాక్యము 25 సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాడు. మీకు పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తాను, మీకు వాగ్దాన కుమారుని ఇస్తానని. ఆ మాటను పట్టుకునే ఎలోహిం అనగా మానవ రూపములో మనుష్య కుమారుడిగా నరపుత్రుడిగా వచ్చి మరలా శారాతో మాట్లాడాడు. శారా గర్భవతి అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్చేశాడా? నీ జీవితం ఎందుకు మార్చాడు? నీ జీవితం మార్చడా? నీ కుటుంబం జీవితం మార్చడా? నీ ఎండిపోయిన జీవితాన్ని మార్చడా? నీ ఎండిపోయిన బ్రతుకును మార్చడా? నువ్వు ఆర్థికంగా చిదిగిపోతున్నావు, నీ స్థితిని మార్చడా? ఆరోగ్య విషయాల్లో నలిగిపోతున్నావు, నీ జీవితాన్ని మార్చడా? నువ్వు ఆత్మీయంగా కృంగిపోతున్నావు, నీ జీవితాన్ని మార్చడా? మార్చగల దేవుడు ఆయన. ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు ఆయన. మామూలుగా అలా టెప్పగా వచ్చి మాట్లాడట్లేదు, ప్రవచన వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచన వాక్యం అది లైఫ్ ఇస్తుంది. ప్రవచన వాక్యం అది నీకు జీవం ఇస్తుంది. నిన్ను ఒక మహాసైన్యంగా మారుస్తుంది. అందుకే ప్రవచన వాక్యం అబ్రహాముని మహాసైన్యంగా మార్చేసింది. అబ్రహాం సైన్యం ఎలాగుంది? మహాసైన్యంగా ఉంది. ఎండిపోయినాడు ఒకప్పుడు. ఆ యొక్క ముఖం అంతా మడతలు వచ్చేసాయి, ముడతలు వచ్చేసాయి, భయంకరంగా ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు, నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఉన్నాడు. కానీ అదే అబ్రహాముని ఈరోజు సముద్రంలో ఇసుక రేణువుల వలె, ఆకాశంలో నక్షత్రాల వలె అబ్రహాము సైన్యాన్ని మార్చేశాడా? ఆమేన్. దేవుడు చేయగలడా సోదరుడా? ఆమేన్. దేనివల్ల సాధ్యమైనది? నరపుత్రుడా ప్రవచనం ఎత్తి పలుకయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేళ్ళు ఆ యొక్క యోధావారు ఏదోమీలు ఎక్కడికి వెళ్తున్నారు? మోయాబుల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. 7 రోజులు ప్రయాణం చాలా బాగా చేసేసారు. 7 days ప్రయాణం అయిపోయింది. 7 days తర్వాత వాళ్ళకి నీళ్లు లేక ఎండిపోయిన గొంతులు. ఈరోజు చాలా గొంతులు ఎండిపోయాయి. దేవుడి మాటలు చెప్పలేని గొంతులు, దేవుడి కొరకు గంట మాట్లాడుకోలేని గొంతులు. నాలుగు దేవుని కోసం మాట్లాడట్లేదు. ఆ సినిమా ఎలాగుంది, ఈ జోకి ఎలాగుంది, ఇది ఎలాగుంది, ఈ రాజకీయం ఎలాగుంది, ఆ ఎమ్మెల్యే ఎలాగ అన్నాడు, అసెంబ్లీ ఎలా జరుగుతుంది. ఈ నోరులో ఎండిపోయిన గొంతులు డ్రై అయిపోయాయి. మాటలు లేవు, నీళ్లు లేక మాటలు లేవు. గుర్తుపెట్టుకోండి, నీళ్లు సరిగా అందకపోతే నాలుగేమవుతుంది? అంటుపోతుంది. ఈరోజు ఎందుకు క్రైస్తవులు వాక్యాన్ని మాట్లాడలేకపోతున్నారు? నీళ్ళు తాక్క. అన్నం లేకపోయినా పర్వాలేదు, నీళ్ళు ఉండాలంట. మాడు పెద్ద డాక్టరు. అవునా? ఈ ఎండలో తిరిగి ఒక గ్లాస్ నీళ్ళు తాగలేదు అనుకో, అంటాం అంతే. నీళ్లు లేకపోతే నీకు నూరడిపోతుంది. ఇక్కడ 7 రోజులు ప్రయాణం తర్వాత నీళ్ళు లేవు. కొంత ప్రయాణం చేసి నీళ్లు పోగొట్టుకున్నారు. ఎప్పుడు నీళ్ళు లేవు? 7 రోజుల తర్వాత. అవునా? 7 సంఘకాలాల తర్వాత సంఘానికి నీళ్ళు లేవు. ఉన్నాయా? లవోదికీయ సంఘం వచ్చేటప్పటికి, 7వ సంఘకాలం వచ్చేటప్పటికే నీళ్లు లేవు. నీళ్లు లేని బ్రతుకులు. నీళ్లు లేకపోతే నోరు రాదు. ఒకటి మాట్లాడితే ఒకటి అర్థమవుతుంది. అవునా? నీళ్లు లేవు, గొంతు ఎండిపోయిన దానికి ఎలా కనిపిస్తుంది? అంటాడు అంతే, మాట రాదు, స్పష్టత రాదు. ఆ కారణాన్ని బట్టి ఈరోజు క్రైస్తవులకి స్పష్టమైన మాటలు లేవు. దేవుని కోసం మాట్లాడుతున్నారా? ఆ ఎమ్మెల్యే కోసం మాట్లాడమంటే అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడాడో చెప్పేస్తారు. దానికి వస్తుందా నోరు? అయ్యో అబ్రహాం జీవితాన్ని మార్చాడే, ఎక్కడి నుంచో పాస్టర్ గారు వస్తున్నాడు, వాక్యాన్ని చెప్తున్నాడు, ఎలా చెప్పాడే, విశ్వాసం పెరిగింది అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా? అయ్యో అక్కడ ఏదో కూటం జరుగుతుంది, వెళ్ళి వాక్యం వింటే మన జీవితాలు మారతాయే అని వచ్చి కూర్చుని వాళ్ళు ఉన్నారా? ఎందుకని? 7 రోజుల తర్వాత గొంతు ఎండిపోయింది. 7 రోజుల తర్వాత గొంతు ఎండిపోయిందండి. వాక్యం లేకపోతే నీ నోరు రాదు. ఎండిపోయిన గొంతుకులై ఒక వ్యక్తి వాక్యం మాట్లాడలేకపోతున్నాడు అంటే ఆ గొంతుకు ఏమైంది? ఎండిపోయింది. ఎండిపోయిందంటే నీళ్ళు వెళ్ళలేదు. నువ్వు తాగకపోతే మాట్లాడలేవు నీళ్ళు.
నువ్వు వాక్యాన్ని లోపల తీసుకోకపోతే 75% వాక్యాన్ని, అవునా, క్షమించండి, 75% వాటర్ తీసుకోకపోతే బాడీకి నీ నోటంటారు మాట రాదు. అవునా, నువ్వు 100% వాక్యాన్ని తీసుకోకపోతే నీ నోరు ఆగిపోతుంది. ఆ కారణాన్ని బట్టే జకర్యా వాక్యాన్ని తీసుకున్నాడా? వాక్యం లోపలికి వెళ్ళిందా? చాలా పిశాలుగా వెళ్ళాడు. ఓ ప్రభుకు స్తోత్రం స్తోత్రం అన్నాడు. వచ్చేటప్పుడు మాత్రం ఎందుకని నోరు ఎండిపోయింది? గాబ్రియేలు దూత తీసుకొచ్చిన ప్రవచన వాక్యాన్ని నమ్మలేదు. గొంతు ఎండిందంటారా? అవునా, గొంతు ఎండిపోతుంది ఆ ప్రవచన వాక్యాన్ని వదిలిపెట్టేస్తుంటే. 100% గొంతు ఎండిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే 7 రోజుల తర్వాత గొంతు ఎండిపోయిందంట. ఈరోజు కూడా బైబిల్లో 7 సంఘకాలాలు పెట్టాడు. 7 సంఘకాలాల తర్వాత సంఘానికి గొంతు ఎండిపోయింది. సంఘాల్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు, సంఘంలో కోకిల కోసం మాట్లాడుతున్నాడు, కాకు కథ మాట్లాడుతున్నాడు, చెత్త అంతా మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుతూ ఏం చేస్తున్నాడు? ప్రజలను నవ్వుపిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. ఆమేన్. సంఘం అంటే నవ్వుకునే ఆటలాడుకునే స్థలం కాదది. చచ్చిన వ్యక్తి బ్రతికే స్థలం అది. ఆత్మ సంబంధంగా దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు తిరిగి దగ్గర చేసే స్థలం అది. బలిపీఠం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోతే మరలా దేవునికి దగ్గర చేసే స్థలం అది. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సినిమా స్టోర్లు మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కోకిల కాకి కథ చెప్తుంటూ వెళ్తే ఇంకోళ్ళు ఎక్కడ బాగుపడతారు? దేవుని ఎదుగుతారా? ఆమేన్. 7 రోజుల తర్వాత నీళ్లు లేవు, అయిపోయింది నీరు. రోజు రోజుకి ఏమవుతుంది? నీళ్ళు తగ్గుతుంటుంది. తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయాయి. చాలామందికి అందుకే గొంతు ఎండిపోతుందట. ఆమేన్. మా దగ్గర ఏమీ లేదంటున్నారు, గొంతు ఎండిపోయింది, ఉన్న నీళ్ళు తాగేశారు. అవునా, ఉన్న నీరంతా తాగకుండా వెళ్ళిపోయి అయిపోయింది నీరు. ఇప్పుడు ఎలా రా బాబు అనుకుంటున్నారట. ఆమేన్. ఈ లోపల యెహోషాపాతు అన్నాడంట, ఇక్కడ ఒక నరపుత్రుడు ఉన్నాడా? ఎక్కడో పర్వతం మీద ఉన్నాడట. రాజు మొదలుకొని పశువుల వరకు నీళ్లు లేవు, రాజ్యాలకే నీళ్ళు లేవు. అవునా, నీళ్లు పోయిపోయి ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడా? పర్వతం మీద ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పెద్ద వస్తుందా, నేను రాజుని వెళ్ళిపోతున్నాడంట అహాబినా. ఆమేన్. వెళ్ళిపోతుంటే ఏమన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి మొదటి రాజుల గ్రంథం, 2 రాజుల గ్రంథం. నేను ముగించేస్తాను త్వరగా. ఎస్, ఇజ్రాయెల్ రాజు అహాబు కాదు. ఓకే, 3వ అధ్యాయము 4వ వచనం. మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందలు గలవాడే 1,000 గొర్రె పిల్లలను బొచ్చులు గల 1,000 గొర్రె పొట్టేలను ఇజ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండేవాడు. అయితే అహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇజ్రాయేల్ మీద తిరుగుబాటు చేయగా యెహోరాము సోమ్రోన్ నుండి బయలుదేరి ఇజ్రాయేలియ అందరినీ సమకూర్చని యోధా రాజు అయిన యెహోషాపాతునకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబులతో యుద్ధము చేసేదవా అని అడుగగా అతడు, నేను నీ వాడినై ఉన్నాను, నా జనులే నీ జనులు, నా గుర్రాలే నీ గుర్రాలు అన్నాడు. ఇక్కడ ఎవరంటే యెహోరాము, ఎవరు? యెహోషాపాతు జతగట్టారు. ఆమేన్. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఏ మార్గాన్ని ఎన్నుకున్నారంటే ఏదో మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు అంతా చెప్పే టైం లేదు, లిటిల్ బిట్ టచ్ చేస్తాను చూడండి. ఏదో అంటే ఎవరంటే యాషావు. అవునా, యాషావు క్యారెక్టర్ ఏంటంటే జ్యేష్ఠత్వం నమ్ముకునేవాడు. అవునా, ఇప్పుడు ఏ మార్గాన్ని ఎన్నుకున్నారంటే జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నవాడు జీవిత మార్గాన్ని ఎన్నుకున్నారు. అంతే, అయిపోయింది. ఆమేన్. నువ్వు ఎన్నుకునే మార్గాన్ని బట్టి నీకు గమ్యం ఆధారపడుతుంది. ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మచేత నింపబడుతున్నాడు, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ నింపబడుతున్నాడు. ఆమేన్. యాకోబు మార్గంలో వెళ్ళట్లేదు, యాషావు మార్గంలో వెళ్తున్నారు వీళ్ళు. నీళ్ళైపోని యాషావు మార్గం అంటే జన్మ హక్కుని, పరిశుద్ధాత్మను తృణీకరించిన మార్గం. అవునా, పరిశుద్ధాత్మను తృణీకరించిన మార్గంలో వెళ్తున్నారు. వెళ్ళి ఏమయ్యారు? ఆమేన్. కొద్ది రోజులకి అయిపోయింది. అప్పుడేమంటున్నాడు చూడండి, అప్పుడేమంటున్నాడు, ఇక్కడ ఎవరైనా మనకు ప్రవక్త ఉన్నాడా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా వద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇచ్చట లేడా అని అడిగాను. ఏమడుగుతున్నాడు? యెహోవా ద్వారా ఏదైనా తెలియాలంటే ప్రవక్త ఉండాలి. ఉన్నారండి. ఎవరున్నారు?
ఎలీషా ఉన్నాడు. ఆమేన్. ఎలీషా దగ్గరికి యెహోరాము యెహోషాపాతు వెళ్ళిపోయారట. యెహోరాము నీ మొహం చూపించరాదన్నాడు. నీ మొహం నాకు కనబడవద్దన్నాడు. ఎందుకు? వీడొక దరిద్రుడు కొడుకు, ఇటు నువ్వు వద్దన్నాడు. యెహోషాపాతు నువ్వు వచ్చావు కాబట్టి కొంచెం కూర్చోబెడతాను చెప్పానట. ఇదో బాబా, ఇదిగో మేము 7 రోజులు ప్రయాణం అయిన తర్వాత మా పరిస్థితి ఏమైందంటే నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఏదన్నా దారి చూపిస్తావా అన్నాడంట. ఎండిపోయినాయి, పిల్లలకి గొంతు ఎండిపోయింది, సైనికులకి ఎండిపోయింది, పశువులకి ఎండిపోయింది, మాకు ఎలాంటి స్థితి, భయంకరమైన స్థితి వచ్చేసింది. ఇప్పుడు మాకు ఏదన్నా దారి చూపించి బాబయ్యా అన్నాడట. ముందు పంపించే బయటకు అన్నాడంట. కొంతమంది ఉంటే ఉన్న సంతోషం కూడా పోతుంది. ఎలీషాకి మూడ్ ఆఫ్ వచ్చేసిందంట. అవునా? అప్పుడు అన్నాడు, చిన్న మ్యూజిక్ వాయించుకోండి తీసిరమ్మన్నాడట. ఎందుకని మరలా తన యొక్క మనసు కుదురు పడ్డానికి. అవునా? వచ్చాడు. ఏంటి మీ సమస్య అన్నాడు. మాకు గొంతు ఎండిపోయిందా, నీళ్లు లేవా అన్నాడట. నీళ్ళు లేవా? ఇప్పుడు నీళ్ళు కావాలంటే ఏం చేయాలంటే ముందు మీరు యుద్ధానికి వెళ్ళడం కాదు, మీ చేతిలో గుణపాలు తీసుకుని గోతులు తవ్వండి అన్నాడట. అవునా? గోతులు తవ్వుతున్నారట. ఎక్కడ ఎండిపోయినా స్థలంలో. ప్రవక్త చెప్పాడా? ప్రవచనం మీద చెప్తున్నాడు, గోతులు తవ్వండి అయిపోయి అన్నాడు. ఇప్పుడు తవ్వుతున్నారా? తవ్వుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్లాస్టిక్లు వస్తున్నాయంట, పాత బీరు సీసాలు వస్తున్నాయంట. మీ జీవితాన్ని తవ్వుతే ఏమవుతాయి? ఉందా బీరు సీసా? మరి తవ్వు తీసి పడేయలేద్దా? దేవుడు నీ జీవితాన్ని చిగిరింపజేయాలంటే, నీ బ్రతుకుని తిరిగి జీవంతో నింపాలంటే లోపల తవ్వి ఎక్కడెక్కడో మూల దాకుంటుందా బీరు సీసా లాగి బయట ఆడాలి. అవునా? ఏమన్నాడు ఎలీషా? ముందు ఎండిపోయిన స్థలాన్ని తవ్వితే నీ ప్రతి ఒక్క బలహీనతలు, ప్లాస్టిక్ కవర్లో, బీరు సీసాలు, రకరకాల చెత్త చెదారము, సినిమా టిక్కెట్లు అందులో ఉంటే అవన్నీ తీసి పడే అన్నారట. తీసే కొలది అవి వస్తానే ఉన్నాయి. ఎప్పుడైతే తీయడం ఆపారో అక్కడ నీళ్లు రావడం మొదలుపెట్టాయి. అవునా? నీళ్ళు వస్తే తప్ప నీ గొంతు మాట రాదు. ఇప్పుడు నీళ్లు నీ జీవితంలోకి రావాలంటే, వాక్యం నిన్ను దర్శించాలంటే, ప్రత్యక్షత నిన్ను పట్టుకోవాలంటే మన లోపల చెత్త అంతా బయటకు పోవాలి. అవునా? ప్రవచనం చెప్తున్నాడా? ఇప్పుడు నీళ్ళు వచ్చేసాయి. ఓ పాస్టర్ గారు నీళ్ళు వచ్చేసాయి. ఒరే కంగారు పడి, నాకు తెలిసి వస్తాయని. ఎందుకు వచ్చాయి? నువ్వు సీసాలు తీసావు కాబట్టి. నువ్వు సీసాలు తీస్తే నీ జీవితంలో వాక్యం వస్తుంది. అందరూ ఒకలాగా ఉంటారు, నువ్వు ఒకలాగా ఉంటావు. అందరూ సంతోషంగా బాగానే అవుతారు, నువ్వు ఆర్టిఫిషియల్గా అంటాను. నవ్వు ఎప్పుడు కూడా ఎలా రావాలి? ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఎందుకని నటిస్తాడంటే, మామూలు నవ్వుడు కంటే నటించుడు ఎక్కువ నవ్వేస్తుంటాడు అంటదా? అది నిజమైన నవ్వు కాదు, అది దొంగ నవ్వు. అది ఆ నవ్వులో సంతోషం లేదు లోపట. ఆమేన్. రావణ గారు నవ్వుతున్నాడు, నవ్వు లేదు ఇక్కడ. అలా నవ్వాలి, రావణ గారిలా నవ్వాలి. అవునా? ఎలా ఉండాలి నవ్వు? నీ నవ్వును బట్టి నీ లోపల విడుదల పొందావో లేదు చెప్పేయచ్చు. అవునా? కొంతమంది నవ్వుతుంటారు, వాక్యం చెప్తే నవ్వేస్తుంటారు. అవునా? నవ్వుతారా? నా వాక్యం నీకు నవ్వులాటగా ఉందా అనేమో ఎలోహిం వచ్చి సారాతో మాట్లాడాడు. ఇజ్ ఇట్ రైట్? ఇప్పుడు ఎప్పుడైతే బీరు సీసాలు పోయాయో అప్పుడు నీరు రావడం మొదలెట్టింది. బ్రదర్, నీ జీవితంలోకి వాక్యం రావాలంటే నీ జీవితంలో అడ్డుగా సీసా పోవాలి. దేవుడు నీ జీవితాన్ని సంతోషంతో నింపాలంటే, నీ కుటుంబాన్ని ఆనందంతో నింపాలంటే, నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి చెత్త కార్యాన్ని బయట విసిరాలి. విసిరినట్లయితే అప్పుడు మన కుటుంబంలోకి వాక్యం వస్తుంది. వచ్చిందంట, వాళ్ళు హ్యాపీగా సంతోషం గంతులు వేస్తున్నారు. ఆమేన్. పశువులు తాగేస్తున్నాయి, వీళ్ళు తాగేస్తున్నారు. అమ్మయ్య అనుకున్నారట. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా? ఎవరో ప్రవచనం అయితే పలికాడు అక్కడ. ఎండిపోయిన గొంతుకి ఏం చేశాడు? ప్రవచన వాక్యం తిరిగి నాలుకకి శక్తినిచ్చింది, జీవం వచ్చింది. ఆమేన్. అక్కడ మోయాబీలకట ఎలా కనబడుతుందంట? నీరు రక్తంగా మారుతుందంట. అవునా? నీరు ఎలా కనబడుతుంది? రక్తంగా కనబడుతుందంట. మోషే కాలంలో నీరుని రక్తంగా మార్చాడా? ఇప్పుడు దేవుడు మళ్ళీ నీరుని రక్తంగా మార్చేశాడు. నీరు రక్తంగా ఎలా మారింది? పలకబడిన మాట ద్వారా. ఇప్పుడు ఇక్కడ నీరు రక్తంగా మారుతుందా లేదా? వచ్చిందా? నీరు రక్తంగా మారిపోయిందంట.
గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో ఉన్న నీరే నిన్ను కాపాడే రక్తమై ఉన్నది. నీ జీవితంలో కలిగి ఉన్న వాక్యమే నిన్ను కాపాడే రక్తమై ఉన్నది. ఆ రక్తము నీ లోపలికి రావాలంటే నీ లోపల ఉన్న చెత్త అంతా బయటకు పోవాలి. అది బయటకు పోవాలి. ముందు అడ్డపోగా నిలువుపోగా పోవాలి లోపల నుంచి. కొంతమందికి ఇలాగే పెట్టేస్తారు అడ్డపోగా నిలువుపోగా ఎత్తుంటారు చుట్ట. అవునా? పొద్దున్న లెగిస్తే ఎలా స్టార్ట్ అవుతుంది? చుట్టతోనో సిగరెట్తోనో బ్యాందీతోనో ఇది మొత్తం స్టార్ట్ చేస్తాడు రోజు. అవన్నీ పోతే నీ కుటుంబంలో జీవాత్మ వస్తుంది, నీ కుటుంబంలో లైఫ్ వస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమవుతుందయ్యా? ఏమవుతుంది? నీరు వచ్చింది, ఎదుటోడు చూస్తే ఎలా ఉంది? రక్తంగా కనపడింది. బ్రదర్, నువ్వు కలిగి ఉన్న వాక్యమే దెయ్యానికి అది రక్తంగా కనపడుతుంది. నువ్వే వర్తమానం అయితే పట్టుకున్నావో, ఏ వాక్యాన్ని అయితే వింటున్నావో ఆ వాక్యంగా నీ లైఫ్లోకి వచ్చిందంటే శత్రువుకి అది రక్తంగా కనబడుతుంది. అదే రక్తం. నువ్వు కలిగి ఉన్న వాక్యమే రక్తంగా కనబడుతుంది. వాళ్ళేమనుకున్నారు, వీళ్ళని చంపేద్దామని చెప్పేసి వాళ్ళు చచ్చిపోయారు. అవునా? రక్తము దగ్గరికి, రక్తము కింద వాడిని పట్టుకోవాలని కానీ సాతానుడు వస్తే వాడే చేస్తాడు. వాక్యాన్ని కలిగి ఉన్న వాడి దగ్గరికి సాతానుడు వచ్చాడంటే వాడే చేస్తాడు. అవునా? నరపుత్రుడా ప్రవచనమైతే పలుకన్నాడా? పలికాడంతే. ఎండిపోయిన గొంతులు చిగురింపజేశాడు, ఎండిపోయిన నాలుకలు చిగురింపజేశాడు. ఓ నిరీక్షణ లేని జీవితానికి సంతోషాన్ని నింపాడు. ఓ మాడిపోయిన మోకాలను సంతోషంతో నింపాడు. ఒకప్పుడు నా జీవితం మాడిపోయింది, ఓ ప్రవచన వాక్యం వచ్చి నా జీవితాన్ని బ్రతికించింది. నీ వాక్యమే నన్ను బ్రతికించేదన్నాడు దావీదు. బాధలలో నెమ్మదిచ్చేదన్నాడు. అవునా? ఓ వాక్యమే నీకు నెమ్మదిస్తుంది. సంఘ సిద్ధాంతాలు, ఆచారాలు, 40 రోజులు కార్యక్రమాలు కాదు. ఆమేన్. 40 రోజులు కార్యక్రమాలు నీకు నెమ్మదవ్వదు. 40 రోజులు కార్యక్రమాలు నీకు జీవం అవ్వదు. అది నీకు వెలుగుగా ఉండదు. నీకు వాక్యమే నెమ్మది, జీవము, నీ త్రోవలకు వెలుగదే. అక్కడికే రావాలి. ఆమేన్. రావడానికి ఇష్టపడుతున్నారా? రావడానికి ఇష్టపడుతున్నారా? ఆ లోయలో వాళ్ళకి తిరిగి దేవుడు జీవాన్ని ఇచ్చేశాడు. సంతోషం వచ్చేసింది. అంత మాత్రమే కాదు, ప్రవచనం ఎత్తి ప్రార్థించగానే మహాసైన్యంగా మారిపోయింది. మహాసైన్యంగా మార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శత్రువులు చంపేశాడు. వీళ్ళకి విడుదల వచ్చేసింది. ఒకరోజు 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఆమేన్. వాళ్ళకి తిండి లేదు, పేగులు ఆరిపోతున్నాయి. ఓ లోపల ఉన్న ఎలకలేమంటున్నాయి, కిచకిచ అంటున్నాయి. తింటానికి తిండి లేదు, కరువుతో ఉన్నారు. 4 కుష్ఠరోగులు దేవాలయం దగ్గర ఉన్నారు. తింటానికి తిండి లేదు, కష్టము, బాధ, ఇబ్బంది. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఇలాంటి సమయంలో ఆమేన్, ఎవరు గుర్తొచ్చారో తెలుసా? ఫలానా టయానికి ఫలానా సమయంలో మరలా ద్వారం తెరబడతాదని ఇది వరకే ప్రవచన వాక్యాన్ని ఎలీషా ప్రకటించాడు. ఇప్పుడు ప్రవచన వాక్యాన్ని 4 కుష్ఠరోగులు తీసుకున్నారు. ఆ కుష్ఠరోగులు తీసుకుని 4 కూడా ఎవరి మీద బయలుదేరారు? సిరియా సైన్యం మీదకి బయలుదేరారు. ఒక్కొక్కడు స్టెప్ ఎలా కనబడుతుంది తెలుసా? ప్రవచన వాక్యం వరకు జీవాన్ని ఇచ్చింది. ఓ సహోదరుడా, ప్రవక్త వాక్యము నీకు శక్తినిస్తాదే, ప్రవచన వాక్యము నీకు జీవాన్ని ఇస్తాదే. ఈ 4 కుష్ఠరోగులు 4 అనుకున్నారట. అవునా? ఎంతమంది ఉందా సంఘం? 4. మేము 4 ఉన్నామండి. ఓహో, 4 సరిపోరండి ఆయనకి? 4 అక్కడ 4 ఉన్నారండి. ఆహా, 4 సైన్యాన్ని ఎలా కనబడుతుంది? అక్కడ శత్రువుకి ఎలా కనబడుతుంది? అయ్య బాబు, విస్తారమైన రథాలు, సైన్యం వచ్చేస్తుంది అనిపించింది. ఈ 4 కుష్ఠరోగులు ఎదుటోడికి ఎలా కనబడుతున్నాడు తెలుసా? మహాసైన్యం కనబడుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 చేయబట్టుకున్నారంట. 4 కుష్ఠరోగులు. ఒరే సోదరుడా, మనం వెళ్దాం. ఎక్కడున్నా చేస్తాం, అక్కడున్నా చేస్తాం. అవునా? ఎక్కడున్నా చేస్తాం, అక్కడున్నా చేస్తాం. అయితే వెళ్దాం, తిందాం అక్కడ అనుకున్నారట. అయితే ఎలీషా ప్రవక్త ప్రవచనం చెప్పాడుగా, రేపు ఇదే టయానికి రేట్లు అన్నీ తగ్గుతాయి, పరిస్థితి అన్నీ బాగుంటుంది, సిరియా సైన్యం వెనక్కి వెళ్దాం చెప్పేశాడు. చెప్పాడా ప్రవచనం? ఈ 4 కుష్ఠరోగులకి ఆ ప్రవచన వాక్యం పడిందంట. ప్రతి ఒక్కడు అభిషేకించబడ్డాడట. ఈ 4 దగ్గర ఏముంది తెలుసా? ప్రవచన వాక్యం ఉంది. ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు ఒక బలమైన జనమగును. ఓ, వాళ్ళ లోపల గిరిగిరి తిరిగేస్తా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ టైటస్ వెళ్దామన్నాడు సత్యప్రదీప్. కాలేజ్ ఉందండి అన్నాడు అనుకో, అతను బాగుంటాడు. ఆమేన్. ప్రాక్టికల్స్ ఉండాలండి. పోతే మన ప్రాక్టికల్స్ ఉంటే ఎంత పోతే ఎంత. ఆమేన్.
దేవునికి స్తోత్రం కలుగును కాక. పెయింటింగ్ కాంట్రాక్ట్ మాట్లాడేసుకున్నాను, ఎలా పోతే ఇయ్యాల పని ఎవరు ఎలా పక్కన పెట్టి నలుగురు చేయబట్టుకున్నారట. ఆమేన్. ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం, వెళ్ళిపోదాం అన్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారు? నలుగురు వెళ్తున్నారంట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రవచన వాక్యాన్ని పట్టుకుని వెళ్తున్నారట. మై బ్రదర్, నువ్వు ప్రవచన వాక్యాన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, శత్రువుకి దెయ్యానికి గొప్ప సైన్యంగా నువ్వు కనబడిపోతావు. అనుకుంటావు నువ్వు ఒక్కనే ఉన్నానని. ఆయనకి ఒక్కడితో ప్రపంచాన్ని షేక్ చేసినోడు ఆయన. అవునా? ఒక్కడితో ప్రపంచాన్ని షేక్ చేశాడా? చేశాడు ఆయన. ప్రవచన వాక్యం పట్టుకుని వెళ్తున్నారు, అడుగులు వేస్తున్నారంట. సిరియా సైన్యంగా అనిపిస్తుందంట అజాయేలుకి. అయ్యి బాబోయ్, వీళ్ళు దేవుడు ఏదో చేసేసాడు బాబోయ్, మన పని అయిపోయింది బాబోయ్, పడిపోతుంది బాబు ఉగ్రత బాబోయ్ అనుకుంటారట. ఆమేన్. ఈ నలుగురు నడుస్తూ వెళ్తుంటే మొత్తం ఈ సిరియా క్యాంప్ అంతా కూడా వెనక పారిపోయిందంట. ఈ కుష్టు రోగులు కాళ్ళే సగం ఉంటాయి, 5 ఏళ్ళు తినేస్తాయి. అవునా? అవునా? ఈ ఏళ్ళు ఉంటాయా? కాళ్ళకి ఏళ్ళు ఉంటాయా? ఉంటాయా? ఆ గవర్నమెంట్ లెపర్సీ చెప్పులు ఎత్తి వేసుకుంటాడు, లేకపోతే అది కూడా లేదు. కానీ వేళ్ళు అడుగు వేస్తుంటేనంట సిరియా సైన్యం అంతటికి కూడా భయం పట్టుకుందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్, నువ్వు అడుగేస్తే పాతాళమంతా షేక్ అయిపోవాలి. ఆమేన్. మొత్తం వాళ్ళు క్యాంపులు వేసి అంతా వెళ్ళిపోయారట. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళిన తర్వాత స్లోగా తింటారు కదా వీళ్ళు. మనం తింటమేంటి? మన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆమేన్. మన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మనం ముందు వార్త మన వాళ్ళకి చెప్దామన్నారట. ఆమేన్. మనమైతే ఏం చేస్తాం? ముందు మన జోబిలో కుక్కేస్తాం. కానీ అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు. అవునా? స్వార్థపరులు కాదు. దేవుని యొక్క జీవముతో ప్రవచన వాక్యంతో వెళ్తున్నవారు స్వార్థపరులు కాదు. వెంటనే ఏం జరుగుతుంది సారు? వెంటనే ఏం జరుగుతుంది అయ్యా? ఆమేన్. మన సైన్యాన్ని చెప్దాం. మొత్తం సైన్యం అంతా వచ్చిందంట. ఆమేన్. మొత్తం అంతా దోచుకుని వెళ్ళిపోయారట. నలుగురు, ఓన్లీ 4 మెంబర్స్. నలుగురు. ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారు. నలుగురే ఉన్నారు. 4 జీవులు, సింహాసనం చుట్టూ కాపలా కాస్తున్న 4 జీవులు. ఈ నలుగురు మధ్యలో ఎవరో ఉన్నారు. మహాసైన్యం ఉన్నది. మహాసైన్యంతో వెళ్తున్నారు. అవునంటారా? హల్లెలూయా. ఎవరు వెళ్తున్నారయ్యారు? యెహోవా వెళ్తున్నాడు వాళ్ళతో. ప్రవచన వాక్యం పట్టుకున్న నీతో దేవుడే వస్తాడయ్యా. వాళ్ళందరికీ ఇంకా భయం పట్టుకుంది. ఆమేన్. నలుగురు కుష్ఠరోగులు అనుకుంటున్నారా? వారి మధ్యలో మందసం వెళ్తూ ఉంది, వాక్యం వెళ్తూ ఉంది, ప్రవచన వాక్యం వెళ్తూ ఉంది. ఎవరికల్లా డిస్పాచ్ అయిపోయారట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైంది? కుష్ఠరోగులకు శక్తి వచ్చేసింది. వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ప్రవచన వాక్యము కుష్ఠరోగులకి శక్తినిస్తూ ఉంది. ఎంత అద్భుతమైన వాక్యం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు నాకు కూడా ఇస్తుంది. నిరాశలో పడిపోవద్దు, నిస్పృహలోకి వెళ్ళిపోవద్దు, కృంగిపోవద్దు, దీనస్థితిలోకి వెళ్ళిపోకూడదు. అయితే దేవుని కృప ద్వారా ప్రవచన వాక్యం పట్టుకొచ్చినటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవచన వాక్యాన్ని పట్టుకో. ఎండిపోయిన జీవితమా? కుటుంబంలో ఆర్థికంగా చితికిపోయావా? ఆరోగ్యపరంగా నలిగిపోయావా? అనేక రకాలుగా నీ జీవితం చిందరమందర అయిపోయిందా? గుర్తుపెట్టుకో. దేవుని వాక్యాన్ని మీ ఇంట్లోకి రాని, నీ గృహంలోకి రాని. ఆమేన్. అక్కడ మొత్తం టోటల్గా చీకటి పోయి అక్కడ జీవం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహించగలుగుతున్నారా? ఇష్టపడుతున్నారా? ఆమేన్. అన్నీ ఉన్న చోట దేవుడు ఏమి చేయడండి? బలహీనుల దగ్గర దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇక నువ్వు బలహీనుడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. 4 వ్యక్తుల్నే గొప్ప సైన్యంగా మార్చిన దేవుడు ఈరోజు నిన్ను సైన్యంగా చేయడా? సైన్యంగా మార్చడా? డోంట్ బి డిసప్పాయింటెడ్. ఎల్లప్పుడూ కూడా నిరుత్సాహపడొద్దు. ఎప్పుడూ కూడా నిరుత్సాహపడొద్దు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిరుత్సాహపడొద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళు. నీ కుటుంబం సెట్ అయిపోతుంది, నీ జీవితం సెట్ అవుతుంది. నువ్వు ఎండిపోయిందని నీ బ్రతుకు, ఎండిపోయిందని జీవితం తిరిగి చిగురింపచేసే వాక్యం ఇది. మోడు బారిన జీవితాలను చిగురింపజేసేది. ఒక ఎండిపోయిన కర్ర దేవుని ప్రసన్నతలోకి వెళ్ళినప్పుడు అది చిగురించి ఆకులు కాసి పుష్పాలు వచ్చినప్పుడు నీ జీవితం కూడా దేవుడు తీసుకొస్తాడు. ఎక్కడికి రావాలి? ఆ మందసం దగ్గర పెట్టాలి. ఆమేన్. నీ జీవితాన్ని సమర్పించు. నువ్వు ఒక్కడిగా ఉండదు. నాకు ఎవరు సపోర్ట్ లేదు అనుకుంటున్నావేమో.
నేను ఒంటరి బతికే అనుకుంటున్నావేమో, అందరూ నన్ను వదిలిపెట్టేశారు అనుకుంటున్నావేమో, ఓ నాకు ఎలాంటి స్థితి లేదు, నేను పేదోడిని అనుకుంటున్నావేమో. డోంట్ వరీ. ఈ 4 కుష్ఠరోగులు తింటాకు తిండి లేదు, అక్కడ ఇజ్రాయెల్ సైన్యానికి తాగడానికి నీళ్ళు లేవు, ఓ అక్కడ ఇజ్రాయెల్ సైన్యానికి ఫరో దెబ్బలు తింటున్నారు. బట్ ప్రవచన వాక్యం వచ్చింది, ప్రవచన వాక్యం వచ్చి వాళ్ళని చిగురింప చేసేసింది. నీ నోటంటే విమోచన గీతాలు వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా దీవించును గాక. మీ బ్రతుకులు దేవుడు చిగురింప చేయును గాక. మీ జీవితాన్ని దేవుడు కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. లేచి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనములు తండ్రి. ప్రభువానికి స్తోత్రములు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు ప్రభు. హల్లెలూయా టు జీసస్. ఎండిపోయిన బ్రతుకులు చిగురింప చేయడానికి దేవుడి కాలంలో ప్రవచన వాక్యాన్ని తీసుకుని వచ్చాడు. ఓ ప్రవచన వాక్యమును ఎత్తు ప్రకటించే దేవుని దాసుని తీసుకుని వచ్చాడు. ఓ హల్లెలూయా టు జీసస్. హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రములు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రములు ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి అయ్యా, ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి అయ్యా. ఓ నీ కుటుంబ జీవితము గందరగోళంలో ఉందా? నీ వ్యక్తిగత జీవితం గందరగోళంగా ఉందా? ఓ నీ సంఘం జీవితం గందరగోళంగా ఉందా? ఓ ఎండిపోయిన జీవితమా? ఓ ఎండిపోయిన బ్రతుకా? ఓ బలహీనమైన స్థితి ఉందా నీకు? అయితే ప్రియ సోదరి సోదరుడా, ఓ ప్రియ సోదరి సోదరుడా, ప్రభుకు సమర్పించుకోండి రాత్రి, ప్రభుకు అర్పించుకోండి రాత్రి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. దేవా నాకు సహాయమును దయచే ప్రభువా. ఓ నా జీవితాన్ని సిగరింపచే ప్రభు అని ఓ ప్రతి ఒక్కరు ప్రభువుని అడుగుదాము. ఓ నిత్యంగా ప్రవచన వాక్యం ఇక్కడ నిత్యంగా ప్రకటించబడింది. ఓ ఈ వాక్యం నేను తీసుకుంటాను ప్రభువా. ఈ వాక్యం నాకు కావాలన్నా ఆయన నా మూడిపోయిన జీవితాన్ని ప్రభువా ఓ సిగరింపచే ఈ వాక్యం నాకు ఇచ్చున్నావు నాయన. ఓ ఈ రాత్రి వాక్యాన్ని నేను కలిగి ఉండాలనుకుంటున్నాను ప్రభువా. ఈ వాక్యాన్ని నేను నమ్మడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రభువా. ఓ ఈ వాక్యాన్ని నేను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రభువా. దేవా నాకు సహాయమును దయచేయండి నాయన. ఓ ప్రభు నిత్యముగా ప్రభువా ఆ మిరియాము జీవితంలో ప్రభువా ఓ నిజంగా దుఃఖమును నాట్యంగా మార్చిన వాడా ఈ రాత్రి నిత్యముగా ఎండిపోయిన జీవితాన్ని ప్రభువా ఓ స్తుతి గీతాలతో ప్రభువా ఓ నేను మహిమపరిచే జీవితంగా నాయన ఓ నా జీవితాన్ని మార్చు ప్రభువా. ఓ ఇక ప్రవచన వాక్యము నాకు కావాలి ప్రభువా. ఓ ఈ గడికి పంపబడిన వర్తమానం నాకు కావాలి ఆయన. ఈ వాక్యాన్ని నేను తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రభు అని. ఓ సహోదరి సహోదరుడా ఒక మాట పలకగలుగుతారు ఇక్కడ ఈ రాత్రికాల స్తంభంలో. ఓ ఈ రాత్రి చిగా ప్రవచన వాక్యం ఇక్కడ ప్రకటించబడుతూ ఉంది. ఈ రాత్రి చిగా ప్రవచన వాక్యం నాకు కావాలి ప్రభు అని అడగండి. ఓ ప్రభు నేరుగా అడగండి. ఓ మన పాత జీవితాల్లో ఏదైతే ఉన్నదో అదంతా విడిచిపెట్టి ఓ పరిపూర్ణంగా దేవుడి యొక్క శిలువుడు ఎత్తుకుని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. ఓ ఈ రాత్రి చిగి వాక్యాన్ని పట్టుకుని మనం వెళ్దాం సహోదరి సహోదరులారా. ఓ ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఓ మన జీవితాలు ఏమున్నాయో అన్ని కూడా విడిచిపెడదాము. ఓ మా పాత స్వభావాన్ని ఓ ప్రాచీన స్వభావాన్ని ఓ లోక సంబంధమైన కార్యాలు ఓ లోక సంబంధమైన అలవాట్లు ఓ లోక సంబంధమైన సిద్ధాంతాలు ఆ దేవతలు ఓ నిజంగా బ్రాందీ సీసాలు అవన్నీ కూడా మనం విడిచిపెట్టి ఓ ఈ రాత్రి నిజంగా ప్రవచన వాక్యాన్ని మనం తీసుకుందాం సహోదరి సహోదరులారా. ఓ సిలువలో నిజంగా ఆ సిలువను మోసుకుని పోయి ఓ నిజంగా వాక్యాన్ని మనం మోసుకుని వెళ్దాం. ఈ రాత్రి నిజంగా సహాయం దయచే ప్రభువా. ఈ రాత్రి నన్ను కనిపించుకుంటూ ఉన్నాను ఆయన. ఓ నా లోపల నన్ను చెమ్మగా ప్రభువా ఓ పాపమునంతా కూడా విడిచిపెడుతూ ఉన్నాను ఆయన. ఓ నా అవిశ్వాసాన్ని విడిచిపెడుతూ ఉన్నాను ప్రభువా. ఓ వాక్యాన్ని నమ్మకుండా చేస్తున్నా ప్రభువా. ఓ అవిశ్వాసాన్ని విడిచిపెడుతూ ఉన్నాను ఆయన. ఓ వాక్యాన్ని ఎత్తుకోకుండా ప్రభువా ఓ వాక్యాన్ని పలకకుండా ఆయన ఆ రాజకీయాన్ని విడిచిపెడుతూ ఉన్నాను ఆయన. ఈ రాత్రి చెగ ప్రవచన వాక్యం నాకు కావాలి ప్రభువా. ఓ నాకు పరిశుద్ధాత్మ ద్వారా పలకబడిన ప్రభువా ఆ మాట నాకు కావాలి ఆయన. ఆ పలుకుబడిన మాట నేను తీసుకుంటాను ఆయన. ఈ రాత్రి నాకు సహాయం దయచే ప్రభువుని అడగండి. మనం ప్రార్థించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సమర్పించుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓ మౌనంగా ఉండొద్దు. ఈ రాత్రి నిజంగా గొప్ప ప్రవచన వాక్యము మనకుంది. ఆ సీరియల్కి దేవుడు నిజంగా ఆహారాన్ని సమకూర్చినట్లుగానే ఈరోజు నిజంగా మనకన్నా ఆహారాన్ని సమకూర్చాడు. ఓ తరగని మన్నాను మనకి ఇచ్చాడు సహోదరి సహోదరులారా. ఓ నిజంగా ఎంత తిన్నా కూడా తరగని మన్నా మనకి ఇచ్చాడు. ఓ ఈ రాత్రి నిజంగా ప్రవచన వాక్యం మన ఎత్తుకు వచ్చింది. ఓ మనం ఎంత మాత్రం కోల్పోకూడదు కానీ ఓ నిజంగా ఎలీషా ప్రవచించిన ప్రవచన వాక్యమును ఆ సీరియల్లో ఉన్న
నిశ్చయంగా యొక్క కుష్ఠరోగులు ఏ విధంగా విని ఉన్నారో ఈ రాత్రి మనం విని ఉన్నాం ఇక్కడ. ఈ రాత్రి నిశ్చయంగా ప్రవచన వాక్యం నాకు కావాలి ప్రభు అని అడగండి. అడగండి సహోదరులు, అడుగుడు ఇవ్వండి అన్నాడు ఆయన. ఈ రాత్రి నాకు సహాయం దయచే ప్రభు అడగండి, మనం ప్రార్థించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా, అనేక రాత్రికాల సమయంలో ప్రభువా నీ అద్భుతమైన కృపను బట్టి ప్రభువా ఈ రాత్రి ఈ గడికి ఇవ్వడం వర్తమానము ద్వారా ప్రభువా ఆ ప్రవచన వాక్యాన్ని మాకు ఇచ్చి ప్రభువా దేవానిత్యంగా ఎండిపోయిన జీవితాల్ని ప్రభువా దేవ నరములు లేని ప్రభువా మాంసం లేని మా జీవితాల్ని ప్రభువా దేవానిత్యంగా ఎండిని ఎముకలాగా ఉన్న ప్రభువా ఆ లోయలో పడి ఉన్నాం ప్రభువా దేవ పాపముల చేత అపరాధముల చేత ప్రభువా చచ్చిన మా బ్రతుకుల్లోనికి నాయన దేవా మాకు ఒక ప్రవచన వాక్యాన్ని ఇచ్చావు నాయన. దేవాదిని బట్టికి స్తోత్రాలు ప్రభువా. మీకు ఏమి ఇచ్చి కూడా మీరు రుణం తీర్చుకోలేం ప్రభువా. మాకు ఒక ప్రవక్తను పంపించావు నాయన. మాకు ఒక ప్రవచన వాక్యాన్ని ఇచ్చావు నాయన. దేవాదిని బట్టికి మహిమ కలుగుని కాక ప్రభువా దేవా రోజు అబ్రహాం యొద్దకు వచ్చినట్లుగా నాయన దేవా రోజు శారా యొద్దకు వచ్చినట్లుగా నాయన ఈరోజు ఎండిపోయిన మా జీవితాల యొద్దకు నాయన గొప్ప ఎలోహిం గారు దిగి వచ్చావు దేవా. బలిష్ఠుడు దూతగా దిగి వచ్చావు నాయన. దేవాదిని బట్టికి స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి చెక్క ప్రవచన వాక్యాన్ని ప్రభువా మా జీవితాన్ని మేము కలిగి ఉండి ప్రభువా ఆ శిలువని ఎత్తుకుని ప్రభువా ముందుకు వెళ్ళిపోయేవారుగా మమ్మల్ని ఉంచండి నాయన. దేవా మాకు సహాయముని దయచేడు దేవా. మా యొక్క నిత్యంగా సుచిత్తముని ప్రభువా మా సుబుద్ధిని ప్రభువా నీ వాక్యానికి అడ్డుగా ఉన్న ప్రభువా ప్రతి లోక సంబంధం అలవాట్లన్నింటినీ ప్రభువా మేము విడిచిపెడుతూ ఉంటాం నాయన. దేవా మాకు సహాయముని దయచేడు ప్రభువా. ఆ రోజు మోషేని పిలిచినప్పుడు ప్రభువా ఆ మోషే చేతుల్లో కర్రను పడవేమన్నట్లుగా నాయన ఈ రోజు నుంచి మా జీవితంలో ఉన్న ప్రభువా ప్రతి అవిశ్వాస సంబంధమైన కార్యాలన్నింటినీ కూడా నాయన విడిచిపెడదాము కాక నాయన. తప్పక నీ కృప మాకు దయచేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నువ్వు వాడుకుని సాగుని బట్టి నీకు స్తోత్రాలు ఆయన. ఈ రాత్రి గ్రామానికి ప్రభువా దేవ మాకు నాయన ముఖ్యంగా నాకు సహోదరులందరికీ నాయన ఆ గొప్ప ప్రవచన వాక్యాన్ని ప్రభువా ఆ గొప్ప జీవాత్మను మాకు ఇచ్చినందుకు నాయన దేవానికి మహిమ కలుగుని కాక ప్రభువా ఎండిపోయిన మా జీవితాలకు ప్రభువా ఆ గొప్ప జీవజాలాన్ని మాకు ఇచ్చినందుకు నాయన దేవానికి మహిమ కలుగుని కాక నాయన. ఈ రాత్రి చెంగ వాక్యం తిరిగి సాగుని మీరు బలపరచండి ప్రభువా దేవాని చెంగ ఇక్కడ డ్రై అయిన ప్రాంతాల్లో ప్రభువా నశించిపోతానికి ప్రాంతాల్లో నాయన నీ జీవాన్ని తీసుకొచ్చినందుకు నాయన నీ సాగుని మమ్మల్ని ఇక్కడ నడిపించినందుకు నాయన ఎండిపోయి ఇక లోయల్లో ప్రభువా అనేక మంది మహాసైన్యముగా నాయన ఇక్కడ లేవగలగడానికి సహాయం దయచేయండి దేవా. తప్పక నీ కార్యం జరుగుతుందని మేము నమ్ముతున్నా దేవా. ఆ ఎండిపోయిన ఎముకల ద్వారా మహాసైన్యముగా ఇక్కడ నిలబడతారని నాయన ఈ రాత్రి చెంగ నీ సాగు ఇక్కడ వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. దేవ సాగుని ఇక్కడ మీరు బలపరచండి. గ్రామ ప్రజలందరూ కూడా మీరు బలపరచండి. ఎవరైతే ప్రవచన వాక్యం తీసుకుంటూ ఉన్నారో ప్రభువా వాళ్ళు నిత్యముగా ప్రభు ఎర్ర సముద్రం దాటడానికి నాయన ఈ మరణములు దాటడానికి ప్రభువా మరణం వచ్చి జీవంలోకి వెళ్ళిపోవడానికి నాయన ఇష్టపడుతూ ఉన్నాము నాయన. రాత్రి మీరు మాకు సహాయపడి దయచేయండి ప్రభువా. దేవాని చెంగ వాక్యం ఎత్తబడింది ప్రభువా అది మా జీవితంలో మీరు ఫలింపచేయండి నాయన. అది 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా నాయన అది 1000 అంతలుగా మా జీవితంలో ఫలించులు కాక నాయన ఈ రాత్రి మీరు మాకు సహాయపడి దయచేయండి ప్రభువా. ఈ రాత్రి చెంగెక్కడ చెమ్ముగా ప్రభువా ఈ పరిచయం జరిగిస్తున్నందుకు వందనాలు. ఇంకా ద్వారాలు తెరవండి ప్రభువా. సరైన ఆరాధన మాకు స్థలం దయచేయండి ప్రభువా. చక్కగా సౌకర్యంగా ప్రభువా అందరూ కూడా నిన్ను స్తుతించగలిగినట్లుగా నాయన నీ వాక్యం వినగలిగినట్లుగా ప్రభువా ఇక్కడ చక్కగా ఆరాధన స్థలం కూడా తెరవబడి కాక నాయన తప్పక నీ కార్యాలు మమ్మల్ని జరిగించమని ప్రభువా దేవుని ఈ స్థలంలో ప్రభువా ఇక్కడ తలలో వచ్చిన ప్రతి ఒక్కరు సమర్పించుకుని ప్రతి ఒక్కరిని కూడా నాయన ఈ రాత్రి చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా ఈ కూడికి ఎంతవరకు జరిగించినందుకు నాయన పాటల్లో వాక్యంలో ప్రార్థనలో ప్రభువా అన్ని విషయాలు తోడుకున్నందుకు నాయన దేవని సాగు నడిపించినందుకు నీ సాగుని అభిషేకం అందరితో మాట్లాడినందుకు నాయన నీకే స్తుతి మహిమకర్త ప్రభువు చెల్లించుకుంటూ తండ్రి ప్రభువే యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము ఆమేన్ ఆమేన్. మహాదేవుడు మన ప్రభువే యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలందరికీ విశ్వవ్యాప్తంగా దేవుని పిల్లలందరికీ ఆ ప్రవచన వాక్యము ద్వారా గొప్ప జీవాన్ని గొప్ప అభిషేకాన్ని పొందుకుని జీవిస్తూ ఆ గొప్ప అభిషేకంతో ముందుకు నడిపించబడుదురుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు. షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.